హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఈరోజు మనము 10th క్లాస్లో భాగంగా రెండవ చాప్టర్ అయిన భౌతిక రసాయన శాస్త్రంలో రెండవ చాప్టర్ అయిన ఆమ్లాలు మరియు క్షారాలు మరియు లవణాల గురించి ఈ వీడియో ద్వారా తెలుసుకోబోతున్నాము. ఆహారం యొక్క పుల్లని మరియు చేదు రుచులు వరుసగా వాటిలో ఉండే ఆమ్లాలు మరియు క్షారాల వల్ల వస్తాయని మీరు ఈ కింది తరగతుల్లో తెలుసుకున్నారు. అంటే వాటి యొక్క రుచులు ఆమ్లాల క్షారాల అని చెప్పి వాటి ఆహారం యొక్క పులుపు చేదుల రుచుల ఆధారంగా వస్తాయని చెప్పి తెలుసుకున్నాము. కుటుంబంలో ఎవరైనా అతిగా తిన్న తర్వాత ఎసిడిటీ సమస్యతో బాధపడుతూ ఉంటే మీరు ఈ కింది వాటిలో దేనిని నివారణగా సూచిస్తారు? నిమ్మరసము, వెనిగర్ లేదా బేకింగ్ సోడా ద్రావణం. ఏది మనము ఎసిడిటీకి సమస్యను ఉపశమనంగా వాడతాము? నివారణకు ఎన్నుకునేటప్పుడు మీరు ఏ ధర్మం గురించి ఆలోచిస్తారు? ఖచ్చితంగా మీరు ఒకదానికొకటి వాటి ప్రభావాన్ని రద్దు చేయడానికి ఆమ్లాలు మరియు క్షారాల సామర్థ్యం గురించి మీరు జ్ఞానాన్ని ఉపయోగించాలి. మనము పులుపు మరియు చేదు పదార్థాలను రుచి చూడకుండా ఎలా పరీక్షిస్తామో గుర్తు చేసుకోండి. ఆమ్లాలు రుచికి పుల్లనివి మరియు నీలి లిట్మస్ రంగును ఎరుపుగా మారుస్తాయని మీకు ఇప్పటికే తెలుసు. ఆమ్లాల యొక్క రుచి ఏ విధంగా ఉంటుందంటే పుల్లగా ఉంటుంది. ఆమ్లాలు నీలి లిట్మస్ పేపర్ని ఏ విధంగా మారుస్తాయంటే ఎరుపు రంగుగా మారుస్తాయి. అయితే క్షారాలు అనేటివి రుచికి ఏ విధంగా ఉంటాయంటే చేదుగా ఉంటాయి. ఇవి ఎరుపు లిట్మస్ రంగును నీలి లిట్మస్గా మార్పు అనేది చేస్తుంది క్షారాలు. లిట్మస్ ఒక సహజ సూచిక. లిట్మస్ అనేది ఏంటంటే ఒక సహజంగా సూచించే సూచిక అనమాట. అదేవిధంగా పసుపు అలాంటి మరొక సూచిక. పసుపు కూడా అలాంటి ఒక సూచికగా ఉపయోగిస్తాము. తెల్లటి గుడ్డపై ఉన్న కూర మరకపై క్షార స్వభావం కలిగిన సబ్బును రుద్దితే ఎర్రని గోధుమ రంగులోనికి మారడం మీరు గమనించారా? గుడ్డను అధిక పరిమాణంలో నీటితో ఉతికితే అది మళ్ళీ పసుపు రంగులోనికి మారుతుంది. మీరు ఆమ్లాలు మరియు క్షారాలను పరీక్షించడానికి మిథైల్ ఆరెంజ్ మరియు ఫినాప్థలిన్ వంటి కృత్రిమ సూచికలను కూడా ఉపయోగించవచ్చు. ఇక్కడ సూచికలు అంటే ఏంటంటే సహజంగా ఉండేవే లిట్మస్ అలాగే పసుపు అనమాట. అదేవిధంగా సూచికగా ఇంకా దేనిని ఉపయోగించవచ్చు అంటే మిథైల్ ఆరెంజ్ మరియు ఫినాప్థలిన్ కూడా ఒక సూచికగా మనం కృత్రిమ సూచికగా చెప్పవచ్చు అనమాట. ఈ అధ్యయనంలో ఆమ్లాలు మరియు క్షారాల చర్యలు, ఆమ్లాలు మరియు క్షారాలు ఒకదాని ప్రభావాన్ని మరొకటి ఎలా రద్దు చేసుకుంటాయో మరియు మన రోజువారీ జీవితంలో మనం ఉపయోగించే మరియు చూసే అనేక ఆసక్తికరమైన విషయాలను మనము ఈ లెసన్లో అధ్యయనం చేస్తామన్నమాట. ఇక్కడ లిట్మస్ ద్రావణం అనేది ఊదా రంగు రంజకం లైకేన్ నుంచి సంగ్రహించబడింది. ఇక్కడ లిట్మస్ అనేది ఎక్కడి నుంచి సంగ్రహించబడిందంటే లైకేన్ల నుంచి సంగ్రహించబడింది అనమాట. ఇది థాలోఫైటా వర్గానికి చెందిన మొక్క అనమాట. ఇది ఒక మొక్క అనమాట. లైకేన్ అనేది మొక్కల నుంచి తీసుకోబడుతుంది, సంగ్రహించబడుతుంది. అది ఏం మొక్క అంటే థాలోఫైటా వర్గానికి సంబంధించిన మొక్క మరియు దీనికి సాధారణంగా సూచికగా ఉపయోగిస్తారు. లిట్మస్ ద్రావణం ఆమ్లంగా లేదా క్షారంగా లేనప్పుడు దాని రంగు ఊదా రంగులో ఉంటుంది. ఒక ద్రావణంలో ఆమ్లం లేదా క్షారం ఉనికిని సూచించే ఎర్ర క్యాబేజీ ఆకులు, పసుపు, హైడ్రాంజియా, పెటూనియా మరియు జెరేనియం వంటి కొన్ని పువ్వుల రంగు రేకులు వంటి అనేక ఇతర సహజ పదార్థాలు కూడా ఉన్నాయి. వీటిని ఆమ్ల క్షార సూచికలు లేదా కొన్నిసార్లు కేవలం సూచికలు అంటారు. ఇక్కడ నీలి లిట్మస్ పేపరే కాకుండా లిట్మస్నే కాకుండా ఇక్కడ కొన్ని సహజమైన సూచికలు ఏమంటే ఎర్ర క్యాబేజీ ఆకులు, పసుపు, హైడ్రాంజియా, పెటూనియా మరియు జెరేనియం వంటి కొన్ని రకాల పువ్వుల యొక్క రేకులు కూడా మనకి ఇక్కడ సూచికలుగా ఉపయోగిస్తామన్నమాట. నెక్స్ట్ ఆమ్లాలు మరియు క్షారాల యొక్క రసాయన లక్షణాలను అర్థం చేసుకోవడం. వీటి యొక్క రసాయనిక లక్షణాలను మనం చూసినట్లయితే ప్రయోగశాలలో ఆమ్లాలు మరియు క్షారాలు ఇక్కడ ఒక కృత్యం అనేది ఇవ్వడం జరిగింది. సైన్స్ ప్రయోగశాల నుంచి క్రింది ద్రావణాలను సేకరించండి. హైడ్రోక్లోరిక్ ఆమ్లము HCl మరియు సల్ఫ్యూరిక్ ఆమ్లం H2SO4, నైట్రిక్ ఆమ్లం HNO3, ఎసిటిక్ ఆమ్లము CH3COOHను, సోడియం హైడ్రాక్సైడ్ NaOHను, కాల్షియం హైడ్రాక్సైడ్ CaOH2, పొటాషియం హైడ్రాక్సైడ్ KOH, మెగ్నీషియం హైడ్రాక్సైడ్ MgOH2 మరియు అమోనియం హైడ్రాక్సైడ్ NH4OHను. పైన పేర్కొన్నవన్నీ కూడా ఒక్కొక్క చుక్కను వాచ్ గ్లాస్ పైన ఉంచండి మరియు పట్టిక 2.1లో చూపించిన సూచికల చుక్కలతో పరీక్షించండి.
మీరు తీసుకున్న ప్రతి ద్రావణానికి ఎరుపు లిట్మస్, నీలి లిట్మస్, ఫినాఫ్థలిన్ మరియు మిథైల్ ఆరెంజ్ ద్రావణాలతో రంగులలో ఏ మార్పులు గమనించారు మనము ఈ పట్టిక ద్వారా తెలియజేయాలన్నమాట. ఈ సూచికలు రంగుల మారుట ద్వారా ఒక పదార్థం ఆమ్లమా లేదా క్షారమా అని తెలుపుతాయి. ఆమ్లం లేదా క్షార యానకాలలో వాసనను మార్చుకునే కొన్ని పదార్థాలు ఉన్నాయి. వీటిని ఏమంటారంటే గ్రాణ సూచికలు అంటారు. ఈ ఆమ్లంలో అయినా కానీ క్షారంలో అయినా కానీ వాసనను మార్చుకునే పదార్థాలను ఏమంటారంటే గ్రాణ సూచికలు అని అంటారు. ఈ సూచికలలో కొన్నింటిని ప్రయత్నిద్దాము. ఇక్కడ ఇంకొక కృత్యం అయితే ఇచ్చున్నారు. శుభ్రమైన చిన్న గుడ్డ ముక్కలతో పాటు కొన్ని సన్నని తరిగిన ఉల్లిపాయలను ప్లాస్టిక్ సంచిలో తీసుకోండి. సంచిని గట్టిగా కట్టి రాత్రంతా ఫ్రిడ్జ్లో ఉంచండి. ఇప్పుడు ఆమ్లాలు మరియు క్షారాలను పరీక్షించడానికి ఈ గుడ్డ ముక్కలను ఉపయోగించబడతాయి. ఈ గుడ్డ ముక్కలలో 2 తీసుకొని వాటి వాసనను పరీక్షించండి. వాటిని శుభ్రమైన ఉపరితలం పైన ఉంచండి మరియు ఒక ముక్కపై కొన్ని చుక్కల సజల HCl ద్రావణాన్ని మరియు మరొక ముక్కపైన కొన్ని చుక్కల సజల NaOH ద్రావణాన్ని పోయండి. ఇక్కడ ఏం జరుగుతుందంటే 2 గుడ్డ ముక్కలను నీటితో కడిగి వాటి వాసనను మళ్ళీ పరీక్షించండి. పరిశీలనలను నమోదు చేయండి. ఇప్పుడు కొంచెం సజల వెనీలా ఎసెన్స్ మరియు లవంగ నూనెను తీసుకొని వాటి వాసనను పరిశీలించండి. ఒక పరీక్ష నాళికలో కొంచెం సజల HCl ద్రావణాన్ని, మరొక పరీక్ష నాళికలో సజల NaOH ద్రావణాన్ని తీసుకోండి. 2 పరీక్ష నాళికల్లోనూ కొన్ని చుక్కల సజల వెనీలా ఎసెన్స్ కలిపి బాగా కదపాలి. వాసనను మరొకసారి పరీక్షించండి మరియు వాసనలో మార్పులు ఏమైనా ఉంటే వాటిని నమోదు చేసుకోవాలి. అదేవిధంగా సజల HCl, సజల NaOH ద్రావణాలతో లవంగ నూనె వాసనను పరీక్షించి మరియు మన పరిశీలనను నమోదు చేసుకోవాలన్నమాట. ఈ విధంగా చేయడం వల్ల పరిశీలన ఆధారంగా వెనీలా ఎసెన్స్, ఉల్లిపాయ, లవంగ నూనెలలో వేటిని గ్రాణ సూచికలను ఉపయోగించవచ్చు. ఆమ్లాలు, క్షారాల రసాయన ధర్మాలను అర్థం చేసుకోవడానికి మరికొన్ని కృత్యాలను ఇక్కడ ఇవ్వబడింది. ఇక్కడ ఏం చేస్తున్నారంటే ఒక పరీక్ష నాళికలో 5 మిల్లీలీటర్ల సజల సల్ఫ్యూరిక్ ఆమ్లాన్ని తీసుకోండి. దానిని కొన్ని జింకు గుళికలను కలపండి. జింకు గుళికల ఉపరితలం పైన మీరేం గమనించారు? వెలువడిన వాయువును సబ్బు ద్రావణం గుండా పంపండి. సబ్బు ద్రావణంలో బుడగలు ఎందుకు ఏర్పడుతున్నాయి? వాయువు నిండిన బుడగల దగ్గర వెలుగుతున్న కొవ్వొత్తి తీసుకురండి. మీరేం గమనించారు? ఇదే కృత్యాన్ని HCl, HNO3, CH3COOH మరియు ఈ విధంగా తిరిగి చేయండి. అన్ని సందర్భాల్లో పరిశీలనలు ఒకే విధంగా ఉన్నాయా లేదా వేరుగా ఉన్నాయా? ఇక్కడ ఏంటంటే ఒక పరీక్ష నాళికల్లో హైడ్రోజన్ వాయు బుడగలు అనేటివి ఏర్పడ్డాయి. ఇక్కడ ఒక కొవ్వొత్తిని తీసుకుని వస్తే అది పాప్ అనే శబ్దంతో హైడ్రోజన్ వాయువు వెలువడడం వల్ల ఇది మండుతుందనమాట. ఇది కొవ్వొత్తి. హైడ్రోజన్తో నిండిన సబ్బు బుడగలు అనేటివి ఏర్పడ్డాయి అన్నమాట. సజల సల్ఫ్యూరిక్ ఆమ్లంతో జింక్ గుళికల చర్య జరిపి మరియు మండించడం ద్వారా హైడ్రోజన్ వాయువు యొక్క పరీక్ష అనేది ఇక్కడ జరిగిందనమాట. పై చర్యలలో లోహము ఆమ్లం నుంచి హైడ్రోజన్ పరమాణువులను హైడ్రోజన్ వాయువుగా స్థానభ్రంశం చెందించింది మరియు లవణాన్ని ఏర్పరిచింది. అందువల్ల ఆమ్లంతో లోహం యొక్క చర్యను ఇలా సంగ్రహించవచ్చు. ఇంతకుముందు మనం చేసిన ప్రయోగాన్ని ఏ విధంగా మనం చెప్పొచ్చు అంటే ఆమ్లము ప్లస్ లోహాన్ని చర్య జరిపిస్తే ఏమేర్పడింది? లవణము అలాగే హైడ్రోజన్ వాయువు అనేది వెలువడడం జరిగిందనమాట. అదేవిధంగా ఒక పరీక్ష నాళికలో కొన్ని జింక్ గుళికలను ఉంచండి. 2 మిల్లీలీటర్ల సోడియం హైడ్రాక్సైడ్ ద్రావణాన్ని కలపండి మరియు పరీక్ష నాళికల్లో ఉన్న వాటిని వేడి చేయండి. ఈ విధంగా చేసినట్లయితే ఈ విధానాన్ని మళ్ళీ పునరావృతం చేసినట్లయితే ఏం జరుగుతుందంటే 2NaOH జల ద్రావణంకి ప్లస్ జెండెన్ అనేది ఘన పదార్థము చర్య జరిపించినట్లయితే Na2ZnO2 ప్లస్ H2 అంటే ఇక్కడ ఏం జరిగింది? స్థానభ్రంశ చర్య అనేది జరిగిందనమాట. ఇక్కడ సోడియం జింకేట్ అనేది ఏర్పడింది, అలాగే హైడ్రోజన్ వాయువు అనేది వెలువడింది. చర్యలో హైడ్రోజన్ ఏర్పడిందని మళ్ళీ మీరు కనుగొన్నారు. అయితే ఇలాంటి చర్యలను ఏమంటారంటే అన్ని లోహాల్లో కూడా ఇది సాధ్యం కాదనమాట. ఇంకొక కృత్యం చూసుకున్నట్లయితే 2 పరీక్ష నాళికలను తీసుకొని వాటిపై A మరియు B అని అతికించాలి. పరీక్ష నాళికల్లో 0.5 గ్రాముల సోడియం కార్బోనేట్ Na2CO3ను, B పరీక్ష నాళికలో 0.5 గ్రాముల సోడియం హైడ్రోజన్ కార్బోనేట్ను తీసుకోవాలి. 2 పరీక్ష నాళికలను 2 మిల్లీలీటర్ల చొప్పున సజల HCl ద్రావణాన్ని కలపాలి. అప్పుడు మనం ఏం గమనించవచ్చు అంటే ఇక్కడ పై కృత్యంలో మనకి కార్బన్ డైఆక్సైడ్ వాయువును సున్నపు తేట ద్వారా పంపించినప్పుడు ఇక్కడ మనకి తెల్లటి ఒక అవక్షేపం అనేది ఏర్పడుతుందన్నమాట. పై కృత్యంలో జరిగిన చర్యలను కింది విధంగా మనం రాసుకోవచ్చు. పరీక్ష నాళికల్లో ఏలో ఏం జరుగుతుందంటే Na2CO3 ప్లస్ 2HClని కలిపినప్పుడు ఏం ఏర్పడుతుందంటే 2NaCl జలద్రావణము ప్లస్ H2O
ప్లస్ CO2 అనే వాయువు అనేది విడుదలవుతుంది. అదేవిధంగా పరీక్షణాళిక బిలో ఏం జరుగుతుంది? NaHCO3ని ఘన పదార్థము ప్లస్ HCl జల ద్రావణాన్ని కలిపినప్పుడు NaCl జల ద్రావణము ప్లస్ H2O ద్రావణము ప్లస్ CO2 వాయువు అనేది వెలువడడం జరుగుతుంది ఈ రెండు పరీక్షణాళికల్లో. ఇప్పుడు కార్బన్ డైఆక్సైడ్ వాయువును సున్నపు తేట ద్వారా పంపినప్పుడు ఇక్కడ CaOH2 జల ద్రావణం సున్నపు నీరు ప్లస్ CO2 వాయువుని అది ఏం ఏర్పరుస్తుందంటే CaCO3 ప్లస్ H2O అనేది ఏర్పడుతుంది. అంటే నీరు మరియు తెల్లటి అవక్షేపంగా ఇక్కడ ఏర్పడడం అనేది జరుగుతుందన్నమాట. అధికంగా కార్బన్ డైఆక్సైడ్ వాయువును పంపినప్పుడు కింది చర్య జరుగుతుంది. ఈ విధంగా కార్బన్ డైఆక్సైడ్ని ఎక్కువగా పంపించినప్పుడు ఏం జరుగుతుంది? CaCO3 ఘన పదార్థము H2O ద్రావణము ప్లస్ CO2 అనేది ఎక్కువ కార్బన్ డైఆక్సైడ్ని పంపినప్పుడు ఏం జరుగుతుంది? CaHCO3 జలద్రావణం నీటిలో విలీనమైపోతుంది. అంటే ఇక్కడ నీటిలో అది కలిసిపోతుంది అనమాట. సున్నపు రాయి, శుద్ధ చలువరాళ్ళు అనేవి కాల్షియం కార్బోనేట్ యొక్క వివిధ రూపాలు. కాల్షియం కార్బోనేట్ యొక్క వివిధ రూపాలు ఏంటంటే సున్నపు రాయి, శుద్ధ చలువరాయి అనేదన్నీ కూడా కాల్షియం కార్బోనేట్ యొక్క వివిధ రూపాలుగా చెప్పచ్చు. అన్ని లోహ కార్బోనేట్లు, లోహ హైడ్రోజన్ కార్బోనేట్లు ఆమ్లాలతో చర్య జరిపి సంబంధిత లోహ లవణాలతో పాటు కార్బన్ డైఆక్సైడ్ మరియు నీటిని ఏర్పరుస్తాయి. అందువల్ల చర్యను ఇలా సంగ్రహించవచ్చు. ఈ చర్య ద్వారా మనం ఏం తెలుసుకుంటున్నామంటే కార్బోనేట్ యొక్క వివిధ రూపాలను మనకి చర్య జరిపితే ఆమ్లాలతో చర్య జరిపినప్పుడు సంబంధిత లోహ లవణాలు అనేటివి ఏర్పడతాయి. అదేవిధంగా కార్బన్ డైఆక్సైడ్ అనేది నీరు ఏర్పడడం జరుగుతుంది. ఇక్కడ లోహ కార్బోనేటు లేదా లోహ హైడ్రోజన్ కార్బోనేటు వీటిని మనము ఆమ్లంతో చర్య జరిపిస్తే లవణం ఏర్పడుతుంది. కార్బన్ డైఆక్సైడ్ ప్లస్ నీరు అనేది ఏర్పడడం జరుగుతుంది. తర్వాత నెక్స్ట్ ఆమ్లాలు మరియు క్షారాలు ఒకదానితో ఒకటి ఎలా చర్య జరుపుతాయి? ఒక ఆమ్లము క్షారం అనేది ఒకదానితో ఒకటి ఏ విధంగా చర్య జరుపుతుంది అంటే ఒక పరీక్షణాళికలో 2 మిల్లీలీటర్ల సజల NaOH ద్రావణాన్ని తీసుకొని దానికి 2 చుక్కల ఫినాప్థలిన్ ద్రావణాన్ని కలపాలి. ద్రావణం యొక్క రంగు అనేది ఏం జరుగుతుంది? పై ద్రావణానికి సజల HCl ద్రావణాన్ని చుక్కలుగా కలపండి. మిశ్రమ ద్రావణ రంగులో ఏదైనా మార్పు గమనించారా? ఆమ్లాన్ని కలపడం వలన ఫినాప్థలిన్ యొక్క రంగు ఎందుకు మారింది? పై మిశ్రమాన్ని ఇప్పుడు కొన్ని చుక్కల NaOHను కలపండి. ఫినాప్థలిన్ యొక్క పింక్ రంగు తిరిగి కనిపించిందా? ఇది ఎందుకు జరుగుతుంది మీరు అనుకుంటున్నారు అంటే ఇక్కడ ఒక కృత్యం అనేది మనం చేసినట్లయితే పై కృత్యం ద్వారా మనకి ఏం జరుగుతుందంటే క్షారం యొక్క ప్రభావం అనేది ఆమ్లం చేత ఆమ్ల ప్రభావము క్షారం చేత తటస్థీకరించబడుతుంది మరియు దానికి వ్యతిరేకంగా జరుగుతుందని మనం గమనించవచ్చు. ఈ జరిగిన చర్య అంతా కూడా ఏ విధంగా మనం రాయవచ్చు అంటే NaOH యొక్క జల ద్రావణంలో HCl అనేది చర్య జరిపితే అప్పుడు ఏం జరుగుతుంది? NaCl జల ద్రావణం ఏర్పడి H2O ద్రావణం అనేది ఏర్పాటు అవుతుందన్నమాట. అంటే ఆమ్లాలు మరియు క్షారాల మధ్య చర్య జరిగినప్పుడు లవణాన్ని నీటిని ఏర్పరిచే చర్యను తటస్థీకరణ చర్య అని అంటామన్నమాట. ఇక్కడ ఒక ఆమ్లము ఒక క్షారం అనేది వాటి మధ్య చర్య అనేది జరిగినప్పుడు ఒక లవణము అదేవిధంగా నీరు అనేది ఏర్పాటు అవుతుందన్నమాట. దీనిని ఏమంటారంటే తటస్థీకరణ చర్య అని అంటారు. సాధారణంగా తటస్థీకరణ చర్యను ఈ విధంగా రాయవచ్చు. తటస్థీకరణ చర్య అంటే ఏంటంటే ఒక ఆమ్లము మరియు ఒక క్షారము చర్య జరిపిందంటే ఏం ఏర్పడుతుంది? ఒక లవణం ఏర్పడుతుంది, అదేవిధంగా ఒక నీరు అనేది ఏర్పాటు అవుతుందన్నమాట. దీన్ని ఏమంటారంటే తటస్థీకరణ చర్య అని చెప్పి అంటారు. ఇక్కడ NaOH ప్లస్ HCl ఈ రెండు కూడా ఒకటి ఆమ్లము ఒకటి క్షారం అనమాట. ఈ రెండు చర్య జరిపితే ఒక లవణం ఏర్పడింది, ఒక నీరు ఏర్పడింది. దీనిని తటస్థీకరణ చర్య అని అంటారు. తర్వాత ఆమ్లాలతో లోహ ఆక్సైడ్ల చర్య. ఇక్కడ కొద్ది పరిమాణంలో కాపర్ ఆక్సైడ్ను బీకర్లోనికి తీసుకొని నెమ్మదిగా సజల హైడ్రోక్లోరిక్ ఆమ్లాన్ని కలుపుతూ కలబెట్టాలన్నమాట. అంటే ఒక కాపర్ ఆక్సైడ్ను ఒక బీకర్లోనికి తీసుకొని కొద్దిగా సజల హైడ్రోక్లోరిక్ ఆమ్లాన్ని కలపాలి. ద్రావణపు రంగును ఇక్కడ మనం నమోదు చేసుకోవాలన్నమాట. ద్రావణపు రంగు అనేది నీలి ఆకుపచ్చ రంగులోనికి మారుతుందని మరియు కాపర్ ఆక్సైడ్ కరిగిపోతుందని మనం ఇక్కడ ఈ కృత్యం ద్వారా మనం గమనించవచ్చు. ఈ చర్యలో కాపర్ టు క్లోరైడ్ అనేది ఏర్పడడం వల్ల ద్రావణం రంగు అనేది నీలి ఆకుపచ్చకు మారుతుంది. ఇక్కడ లోహ ఆక్సైడ్ మరియు ఆమ్లము మధ్య చర్య జరిగి సాధారణ చర్యను ఇలా రాయవచ్చు. మనము లోహ ఆక్సైడ్తో ఆమ్లం అనేది చర్య జరిపినప్పుడు ఏ విధంగా ఏర్పడుతుందంటే లవణము ప్లస్ నీరు అనేది ఏర్పాటు అవుతుందన్నమాట. లోహ ఆక్సైడు అదేవిధంగా ఆమ్లము చర్య జరిపినప్పుడు ఒక లవణము ప్లస్ నీరు అనేది ఏర్పాటు అవుతుంది. దాని యొక్క రంగులో కూడా మార్పు అనేది జరుగుతుందన్నమాట. ఇప్పుడు
పై చర్యకు సమీకరణాన్ని రాసి తుల్యం చేయండి. అంటే ఒక క్షారము ఒక ఆమ్లంతో చర్య జరిపినట్లుగానే లోహ ఆక్సైడ్లు ఆమ్లాలతో చర్య జరిపి కూడా లవణాన్ని అనేది ఏర్పరుస్తుంది. అదేవిధంగా నీటిని కూడా ఏర్పడడం వలన లోహ ఆక్సైడ్లను క్షార ఆక్సైడ్లు అని కూడా చెప్పచ్చు అనమాట. అంటే ఒక లవణాన్ని ఒక నీటిని ఏర్పాటు చేస్తుందన్నమాట. లోహ ఆక్సైడ్లని ఏమంటారంటే క్షార ఆక్సైడ్లు కూడా అని అంటారనమాట. తర్వాత క్షారంతో అలోహ ఆక్సైడ్ల చర్య. ఇక్కడ ఈ ఒక కృత్యం చేసినట్లయితే కార్బన్ డయాక్సైడ్ మరియు కాల్షియం హైడ్రాక్సైడ్ల మధ్య చర్యను మీరు పరిశీలించారా? క్షారమైన కాల్షియం హైడ్రాక్సైడ్ కార్బన్ డయాక్సైడ్తో చర్య జరిపి లవణాన్ని మరియు నీటిని ఏర్పరుస్తుంది. ఇది ఒక క్షారము మరియు ఒక ఆమ్లము మధ్య చర్యను సరిపోలినందువలన మనం అలోహ ఆక్సైడ్ల ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉంటాయని నిర్ధారించవచ్చు. ఇక్కడ అన్ని ఆమ్లాలతో మరియు అన్ని క్షారాలతో ఉమ్మడిగా ఉన్నది ఏంటి అంటే ఇక్కడ అన్ని ఆమ్లాలు ఒకే రసాయనిక ధర్మాన్ని కలిగి ఉంటాయని మనం చూసాము. ఈ ధర్మాలలో ఈ సారూప్యత దేనికి దారితీస్తుందంటే ఆమ్లాలు లోహాలతో చర్య జరిపి హైడ్రోజన్ వాయువును ఉత్పత్తి చేయడాన్ని మనం చూసాము. అదేవిధంగా అన్ని ఆమ్లాలలో హైడ్రోజన్ ఉమ్మడిగా ఉన్నట్లు తెలుస్తుంది. హైడ్రోజన్ను కలిగి ఉన్న సమ్మేళనాన్ని ఆమ్లాలా కాదా లేదా పరిశీలించడానికి ఒక కృత్యాన్ని నిర్వహిద్దాము అని ఉంది. ఒక కృత్యాన్ని చేసినప్పుడు నీటిలో ఆమ్ల ద్రావణం విద్యుత్ వాహకతను కలిగించుట. ఇక్కడ ఒక బీకర్ తీసుకొని దానికి 2 ఎలక్ట్రోడ్ల ద్వారా బ్యాటరీ కలిపినట్లయితే ఇక్కడ బల్బు స్విచ్ బీకర్ అన్నమాట. మేకులు ఇక్కడ 2 మేకుల ద్వారా సజల HCl ద్రావణాన్ని ఉంచాలి. రబ్బర్ బిరడ ద్వారా ఇక్కడ మనము విద్యుత్తును అనేది పంపించినప్పుడు అక్కడ ఏం జరుగుతుంది, బల్బు అనేది అన్ని సందర్భాల్లో వెలుగుతుందా లేదా మనం చూసినట్లయితే ఇక్కడ ఆమ్లాల సందర్భంలో బల్బు వెలుగుతుంది. కానీ గ్లూకోజు మరియు ఆల్కహాల్ ద్రావణాలు విద్యుత్తును ప్రసరింపవని మీరు గమనిస్తారు. బల్బు వెలగడము ద్రావణం ద్వారా విద్యుత్ ప్రవసరాన్ని సూచిస్తుంది. అయాన్లచే ఆమ్ల ద్రావణాల గుండా విద్యుత్ ప్రవహిస్తుంది. ఇక్కడ ఆమ్లాలు అనేటివి H+ అయాన్లను ధనాత్మక అయాన్లుగాను మరియు HClలోని Cl- HNO3లో NO3- H2SO4లోని SO4 2- CH3COOHలో CH3COO- రుణాత్మక అయాన్లుగాను కలిగి ఉంటాయి. ఆమ్లాలలో ఉండే ధనాత్మక అయాన్లు H+ కావున ఆమ్లాలు వాటి ఆమ్ల ధర్మాలకు కారణమయ్యే హైడ్రోజన్ అయాన్లను ద్రావణాలలో ఉత్పత్తి చేస్తాయని ఇది సూచిస్తుంది. ఈ ద్రావణాలను ఏమి ఉత్పత్తి చేస్తాయి? హైడ్రోజన్ అయాన్లను ద్రావణాలలో ఉత్పత్తి చేస్తాయి అని చెప్పి ఈ కృత్యం ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఇదే కృత్యాన్ని సోడియం హైడ్రాక్సైడ్, కాల్షియం హైడ్రాక్సైడ్ మొదలైన ఆల్కలీన్లను ఉపయోగించి పునరావృతం చేయడం ద్వారా ఈ కృత్యంలో మనం ఏం గమనించవచ్చు అంటే జల ద్రావణంలో ఒక ఆమ్లము లేదా ఒక క్షారంలో ఏం జరుగుతుంది, ఒక జలద్రావణంలో ఒక ఆమ్లము ఒక క్షారము ఉన్నట్లయితే ఏం జరుగుతుంది అంటే ఇక్కడ నీటి సమక్షంలో HCl నుంచి హైడ్రోజన్ అయాన్లను ఉత్పత్తి అవుతాయని ఈ ప్రయోగం అనేది మనకు తెలియజేస్తుంది. అంటే నీటి సమక్షంలో HCl నుంచి ఏమి వెలువడుతుంది, హైడ్రోజన్ అయాన్లు అనేటివి వెలువడతాయి. అంటే HCl + H2Oని చర్య జరిపించడం వల్ల H3O + Cl- అయాన్లు అనేటివి అంటే ధనాత్మక అయాన్లు రుణాత్మక అయాన్లు అనేటివి ఏర్పాటు అవుతుందన్నమాట. హైడ్రోజన్ అయాన్లు ఒంటరిగా ఉండలేవు, అవి నీటి అణువులతో కలిసినప్పుడు మాత్రమే ఉండగలవు. అందువలన హైడ్రోజన్ అయాన్లను ఎల్లప్పుడూ H+ జలద్రావణంగా లేదా హైడ్రోనియం అయాన్లు H3O+ గా కానీ చూపిస్తారన్నమాట. H+ + H2O gives rise to H3O+ గా ఉంటుందన్నమాట. నీటిలో ఆమ్లాలు H3O+ లేదా H+ అయాన్లను ఇస్తాయని మనం చూసాము. కానీ ఒక క్షారం నీటిలో కరిగినప్పుడు ఏం జరుగుతుంది అంటే ఇక్కడ ఆమ్లం అనేది నీటిలో కరగడం వలన ఇక్కడ అయాన్లు అనేటివి ఏర్పడుతుంది, హైడ్రోజన్ అయాన్లు అనేటివి నీటిలో ఏర్పడుతుంది అని చెప్పి చూసాము. తర్వాత ఒక క్షారం అనేది నీటిలో కరిగినప్పుడు ఏం జరుగుతుందంటే ఇక్కడ NaOH అనేది ఒక క్షారము, అది నీటిలో కరగడం వల్ల అయాన్లు ఏ విధంగా విడిపోతాయంటే Na+ అయాన్లుగాను OH- అయాన్లుగాను విడిపోవడం అనేది జరుగుతుందన్నమాట. అదేవిధంగా KOH ఘన పదార్థము నీటిలో కలిగినప్పుడు K+ అయాన్లుగాను OH- అయాన్లుగాను విడిపోతుంది. MgOHO2 అనే క్షారం అనేది నీటిలో కలగడం వల్ల Mg2+ అయాన్లుగాను 2OH- అయాన్లుగాను విడిపోతుంది. అంటే క్షారాలు నీటితో హైడ్రాక్సైడ్ అయాన్లను ఉత్పత్తి చేస్తాయి, అంటే OH అయాన్లను హైడ్రాక్సైడ్ అయాన్లను ఉత్పత్తి చేస్తాయి అన్నమాట. అంటే నీటిలో కరిగే క్షారాలను ఆల్కలీన్లు అని అంటారు. అంటే నీటిలో కరిగే క్షారాలను ఏమంటారంటే ఆల్కలీలు అని అంటారనమాట.
అన్ని క్షారాలు నీటిలో కరగవు. అన్ని క్షారాలన్నీ కూడా నీటిలో కరగవు అనమాట. నీటిలో కరిగే క్షారాలే ఆల్కలి. నీటిలో కరిగే క్షారాలని ఏమంటారంటే మనము ఆల్కలి అని అంటారు. అవి జారుడు స్వభావము, చేదు మరియు క్షయం చెందించే స్వభావాన్ని కలిగి ఉంటాయి. హాని కలిగించవచ్చు. కాబట్టి వాటిని ఎప్పుడూ మనము రుచి చూడకూడదు. వాటిని తాకకూడదు అనమాట. ఈ నీటిలో కరిగే వాటిని క్షారాలని ఆల్కలీలు అని అంటారనమాట. తర్వాత ఇప్పుడు మనం గుర్తించినట్లుగా అన్ని ఆమ్లాలు H+ను ఉత్పత్తి చేస్తాయి మరియు అన్ని క్షారాలు OH- ఉత్పత్తి చేస్తాయి. మనం తటస్థీకరణ చర్యను కింది విధంగా రాయవచ్చు అనమాట. అంటే తటస్థీకరణ చర్య అంటే ఇంతకుముందు మనం ఏం చెప్పుకున్నామంటే ఆమ్లము ప్లస్ క్షారము కలిసినట్లయితే అది ఏం ఏర్పడుతుంది, లవణము ప్లస్ నీరును ఏర్పాటు చేస్తుందన్నమాట. ఇక్కడ ఆమ్లము క్షారము చర్య జరిపి లవణము నీరు అనేది ఏర్పడింది. కాబట్టి ఇక్కడ ఏ విధంగా రాయొచ్చు అంటే అయాన్ల ద్వారా H+ అయాన్లు అంటే ఆమ్లము ఏ అయాన్లు విడుదల చేస్తుంది, H+ అయాన్లను, ప్లస్ క్షారం అనేది OH- అయాన్లను విడుదల చేస్తుంది. కాబట్టి ఈ రెండు కూడా చర్య జరిపినట్లయితే H2Oని ఏర్పాటు చేస్తుంది. ఈ రెండు అయాన్లు కలిపి H2O అనేది ఏర్పాటు అవుతుందన్నమాట. నీటిని ఒక ఆమ్లము లేదా ఒక క్షారంతో కలిపినప్పుడు ఏమి జరుగుతుందో పరిశీలిద్దాము. అంటే ఒక నీటిని ఒక ఆమ్లానికి కానీ ఒక క్షారానికి కానీ కలిపినప్పుడు ఏం జరుగుతుంది అంటే ఆమ్లాన్ని లేదా క్షారాన్ని నీటితో విలీనం చేసే ప్రక్రియ ఒక ఉష్ణమోచక చర్య. అంటే ఒక ఉష్ణం అనేది వెలువడుతుంది. కాబట్టి దీన్ని ఏమంటారంటే ఉష్ణమోచక చర్య అని చెప్పి అంటారు. గాఢ నత్రిక ఆమ్లాన్ని లేదా గాఢ సల్ఫ్యూరిక్ ఆమ్లాన్ని నీటితో కలిపినప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఆమ్లాన్ని నెమ్మదిగా నీటికి కలుపుతూ నిరంతరం కలిగిపెట్టాలి. నీటిని గాఢ ఆమ్లానికి కలిపితే ఉత్పత్తి అయిన ఉష్ణం కారణంగా మిశ్రమం బయటకు చిమ్మబడుతుంది, కాల్చవచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఒకే చోట అధిక తాపం వలన గాజు పాత్ర కూడా పగిలిపోవచ్చు. గాఢ సల్ఫ్యూరిక్ ఆమ్లం డబ్బాపై మరియు సోడియం హైడ్రాక్సైడ్ పలుకులు సీసాపై హెచ్చరిక గుర్తును పరిశీలించండి. కాబట్టి ఆమ్లాన్ని చర్య జరిపించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఆమ్లాన్ని లేదా క్షారాన్ని నీటికి కలపడం వల్ల ప్రమాణ ఘనపరిమాణంలో కలిగిన అయాన్ల యొక్క గాఢత అనేది తగ్గుతుంది. ఈ ప్రక్రియను విలీనం చేయడం అని అంటారు. అంటే విలీనం చేయడము అంటే ఏంటంటే ఒక ఆమ్లాన్ని కానీ లేదా క్షారాన్ని కానీ నీటితో కలిపినప్పుడు దాన్ని ఏమంటారంటే విలీనం చేయడం అని అంటారన్నమాట. మరియు ఆమ్లము లేదా క్షారాన్ని విలీనం చెందింది అని అంటాము. అంటే ఆ ఆమ్లం విలీనం చెందింది లేదా క్షారం అనేది విలీనం చెందింది అని అంటారన్నమాట. ఎందుకంటే ఒక ఆమ్లాన్ని కానీ క్షారాన్ని కానీ నీటికి కలపడం వలన ఆమ్లం విలీనం చెందింది లేదా క్షారం విలీనం చెందింది అని చెప్పి అంటారనమాట. ఈ విధంగా లెసన్లో ఉండే ప్రశ్నలన్నీ కూడా ఈ చాప్టర్ లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ ఆమ్ల లేదా క్షార ద్రావణాలు ఎంత బలమైనవి అంటే ఆమ్లము మరియు క్షారము మధ్య తేడాను గుర్తించడానికి ఆమ్ల క్షార సూచికలను ఎలా ఉపయోగించవచ్చో మనం తెలుసుకున్నాం. ఇప్పుడు అది ఆమ్లమా క్షారమా అని చెప్పి మనం గుర్తించడానికి ఈ సూచికల ద్వారా మనం వాటిని తెలుసుకోవచ్చు అనమాట. అది ఆమ్లమా క్షారమా అనేసి. కాబట్టి అవన్నీ కూడా ఇప్పుడు తెలుసుకున్నాం కదా. కానీ ఆమ్లము మరియు క్షార ద్రావణాలు ఎంత బలమైనవి అంటే ఆ ద్రావణాలలో H+ లేదా OH- అయాన్ల గాఢత తగ్గించడము మరియు విలీనం గురించి కూడా మనము ఇంతకుముందు తెలుసుకున్నాము. అదేవిధంగా ద్రావణంలో ఉన్న ఈ అయాన్ల మొత్తాన్ని మనము పరిమాణాత్మకంగా కనుగొనగలమా, ఇచ్చిన ఆమ్లము లేదా క్షారం ఎంత బలంగా ఉందో అని మనం నిర్ధారించగలమా అంటే ఇక్కడ దీంట్లో అయాన్లను గుర్తించాము. అదేవిధంగా ఆమ్లమా క్షారమా అనేసి సూచికల ద్వారా మనం గుర్తించగలిగాము. కానీ ఆమ్లము క్షారము అనేది ఎంత బలమైనది అని మనము నిర్ధారించగలమా అని చెప్పి ఇచ్చున్నారు. అనేక సూచికల మిశ్రమమైన సార్వత్రిక సూచికలను ఉపయోగించడం ద్వారా మనము దీనిని చేయవచ్చు. సార్వత్రిక సూచిక ఒక ద్రావణంలో ఉండే వేర్వేరు హైడ్రోజన్ అయాన్ల గాఢతలను బట్టి వేర్వేరు రంగులను చూపుతుంది. ఇక్కడ అనేక సూచికల మిశ్రమమైన సార్వత్రిక సూచికను అంటే అనేక మిశ్రమాలు కలిగిన సూచిక అనమాట. అది సార్వత్రిక సూచికను ఉపయోగించడం ద్వారా మనం ఏం తెలుసుకోవచ్చు అంటే ఆ ద్రావణంలో ఉండే వేర్వేరు హైడ్రోజన్ గాఢతలను బట్టి వాటికి వేరువేరు రంగులు అనేది చూపిస్తుంది అనమాట. ఒక ద్రావణంలోని హైడ్రోజన్ అయాన్ గాఢతను కొలవడానికి pH స్కేల్ అని పిలువబడే స్కేల్ అభివృద్ధి చేయబడింది. ఒక అయాన్ యొక్క ఒక ద్రావణంలో ఉండే ఒక హైడ్రోజన్ అయాన్ యొక్క గాఢతను కనుగొనడానికి ఏదైనా ఒక అయాన్ గాఢతను కనుగొనడానికి ఏ స్కేలు మనకి అభివృద్ధి చేయబడిందంటే pH స్కేల్ని అభివృద్ధి చేయడం జరిగింది. జర్మన్ భాషలో pHలో P అంటే
పొటెన్షియల్ సామర్థ్యము అని అర్థము. పి అంటే ఏంటంటే జర్మన్ భాషలో పిహెచ్లోని పి అంటే పొటెన్ష్ సామర్థ్యము అని అర్థము. పిహెచ్ స్కేల్లో మనం పిహెచ్ని సాధారణంగా 0 నుంచి 14 వరకు కొలవచ్చు. 0 నుంచి 14 వరకు కొలవచ్చు అనమాట. అంటే ఎక్కువ ఆమ్ల స్వభావం అయితే 0 నుంచి మరియు 14 అంటే ఎక్కువ క్షార స్వభావం కలిగింది అని చెప్పవచ్చు అనమాట. ఈ విధంగా 0 నుంచి 14 వరకు pH విలువను కొలవచ్చు. pH అనేది ద్రావణం యొక్క ఆమ్ల లేదా క్షార స్వభావాన్ని సూచించే ఒక సంఖ్యగా భావించాలి. హైడ్రోనియం అయాన్ గాఢత ఎక్కువగా ఉంటే pH విలువ తక్కువగా ఉంటుంది. ఇక్కడ హైడ్రోనియం యొక్క అయాన్ యొక్క గాఢత ఎక్కువగా ఉన్నిందంటే pH వాల్యూ అనేది తక్కువగా ఉంటుంది. తటస్థ ద్రావణపు pH విలువ అనేది 7గా ఉంటుంది. అంటే అది ఆమ్లమా క్షారమా అంటే ఆ రెండిటికి తటస్థంగా ఉన్నట్లయితే దాని యొక్క వాల్యూ pH వాల్యూ అనేది ఏ విధంగా ఉంటుందంటే 7గా ఉంటుంది. pH స్కేల్పై 7 కంటే తక్కువ విలువలు ఉన్నట్లయితే దాన్ని ఏ ద్రావణం అంటారంటే ఆమ్ల ద్రావణము అని అంటాము. అదేవిధంగా pH వాల్యూ అనేది 7 నుంచి 14 వరకు ఎక్కువగా ఉన్నట్లయితే 14 వరకు పెరుగుతూ పోతూ ఉన్నట్లయితే దానిని ఏమంటారంటే ఆ ద్రావణాన్ని OH మైనస్ అయాన్ గాఢత పెరుగుదలను సూచిస్తుంది. కాబట్టి అలాంటి ద్రావణాలన్నీ కూడా క్షార ద్రావణాలు అని అంటాము. క్షార బలం దీంట్లో పెరుగుతుంది. కాబట్టి సాధారణంగా pHను కొలవడానికి సార్వత్రిక సూచికలో నానపెట్టిన కాగితం అనేది ఉపయోగించబడుతుంది. pHని సార్వత్రిక సూచికతో మనము ఉపయోగించడం జరుగుతుందన్నమాట. pH వాల్యూని కొలవడానికి. pH వాల్యూలో P అంటే ఏంటంటే జపాన్ భాషలో పొటెన్షియల్ సామర్థ్యము అని చెప్పి అర్థం అనమాట. ఈ pH వాల్యూని దేనికి ఉపయోగించడానికి కారణం ఏంటంటే ఆమ్లమా క్షారమా అని చెప్పి తెలుసుకోవడానికి. pH వాల్యూ 7 అనేది ఉన్నట్లయితే అది తటస్థమైన ద్రావణం అని చెప్పవచ్చు. pH వాల్యూ 0 నుంచి 7 మధ్యలో ఉన్నట్లయితే అది ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉంటుంది. అదేవిధంగా 7 నుంచి 14 లోపు ఉన్నట్లయితే అది ఆ ద్రావణం క్షార స్వభావాన్ని కలిగి ఉంటుంది అని చెప్పి మనం తెలుసుకోవచ్చు అనమాట. ఇక్కడ H+ అయాన్ల గాఢత అనేది ఆమ్ల స్వభావం ఉన్నట్లు 0 నుంచి 7 వరకు H+ అయాన్ల గాఢత అనేది ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ H+ అయాన్ల యొక్క గాఢత అనేది తక్కువగా ఉంటుందన్నమాట. ఇక్కడ H+ జలద్రావణము మరియు OH మైనస్ అయాన్ల గాఢతలోని మార్పులతో మారే pH విలువలు అనేది ఈ విధంగా ఉంటుందన్నమాట. H+ అయాన్లు ఆమ్లాల్లో ఎక్కువగా ఉంటుంది, క్షారాల్లో తగ్గుతూ పోతుందన్నమాట. నెక్స్ట్ ఇక్కడ ఒక పట్టిక అయితే ఇవ్వడం జరిగింది. కొన్ని ద్రావణాలు, వాటి యొక్క రంగులు, అలాగే వాటి యొక్క pH వాల్యూలు, వాటి యొక్క స్వభావం అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే లాలాజలం అనేది మనం భోజనంకి ముందు అంటే భోజనం చేయక ముందు మన లాలాజలంలో ఎంత pH వాల్యూ ఉంటుందంటే 7.4గా ఉంటుంది. అంటే తటస్థానికంటే కొంచెం ఎక్కువగా. కాబట్టి ఇది క్షారంగా మనం చెప్పొచ్చు. అంటే స్వల్పమైన క్షారము. ఇది ఏ కలర్లో ఉంటుందంటే ఎల్లో అండ్ గ్రీన్ కలర్లో ఉండడం జరుగుతుంది. అదేవిధంగా లాలాజలం భోజనం తర్వాత మనం తీసుకున్నట్లయితే ఎల్లో కలర్లో ఉంటుంది. దీని యొక్క pH వాల్యూ 5.8 ఉంటుంది. 5.8 అంటే ఏంటంటే 7 కంటే తక్కువ. కాబట్టి ఇది కూడా స్వల్పమైన ఆమ్లంగా చెప్పవచ్చు. తర్వాత నిమ్మరసం యొక్క pH వాల్యూ 2.5గా ఉంటుంది. ఇది రెడ్ అండ్ ఆరెంజ్ కలర్లో ఉంటుంది. ఇది బలమైన ఆమ్లంగా మనం చెప్పవచ్చు. అంటే 0 అంటే ఎక్కువ బలమైన ఆమ్లం కాబట్టి 2.5 కాబట్టి బలమైన ఆమ్లం. రంగులేని సోడా నీరు అనేది ఏ కలర్లో ఉంటుందంటే ఎల్లో కలర్లో ఉంటుంది. 3.0 నుంచి 4.0 వరకు దాని యొక్క pH వాల్యూ అనేది ఉంటుంది. ఇది ఒక ఆమ్లంగా ఉంటుంది. క్యారెట్ రసము అనేది దాని యొక్క pH వాల్యూ 6.0గా ఉంటుంది. ఆరెంజ్ లేదా ఎల్లో కలర్లో ఉంటుంది. ఇది స్వల్పమైన ఆమ్లంగా మనం చెప్పవచ్చు. తర్వాత కాఫీ తీసుకున్నట్లయితే అది బ్రౌన్ కలర్లో ఉంటుంది. దాని యొక్క pH వాల్యూ 5.0గా ఉంటుంది. అది ఒక ఆమ్లంగా ఉంటుంది. అంటే 7 కంటే తక్కువ ఉంది కాబట్టి ఇది ఆమ్లం. టమాటో రసం కూడా లైట్ బ్రౌన్ కలర్లో ఉంటుంది. అదేవిధంగా ఆరెంజ్ కలర్లో అయినా ఉంటుంది. 4.1 యొక్క pH విలువగా చెప్పొచ్చు. అది కూడా ఆమ్లంగా మనం నిర్ధారించవచ్చు. కుళాయి నీరు తీసుకున్నట్లయితే అది గ్రీన్ కలర్ రంగులో ఉంటుంది. 7.0 అనేది దాని యొక్క pH వాల్యూగా ఉంటుంది. అది 7కి ఉంది కాబట్టి pH వాల్యూ అది ఏమంటామంటే తటస్థం అని చెప్పచ్చు. కుళాయి నీరు అనేది తటస్థం. 1m NaOH అనేది ఏ కలర్లో ఉంటుందంటే థిక్ గ్రే కలర్లో, అలాగే స్కై బ్లూ కలర్లో ఉంటుంది. దాని యొక్క pH 14.0 ఉంటుంది. అంటే 7 కంటే ఎక్కువగా ఉంది కాబట్టి బలమైన క్షారము. అంటే 17 అనేది లాస్ట్ కాబట్టి బలమైన క్షారము ఏంటంటే NaOH. తర్వాత 1m HCl తీసుకున్నట్లయితే అది థిక్ రెడ్ కలర్లో ఉంటుంది. 0.0గా ఉంటుంది. అది బలమైన ఆమ్లంగా మనం చెప్పొచ్చు. ఇక్కడ చూసినట్లయితే pH వాల్యూ 7 ఉంటే తటస్థము, 7 కంటే తక్కువగా ఉన్నట్లయితే ఆమ్లము, 7 కంటే ఎక్కువగా ఉన్నట్లయితే అది క్షారంగా మనం గుర్తించవచ్చు.
ఇక్కడ చూడండి, ఇక్కడ 0, 1, 2, 3 ఈ విధంగా ఉంటుందన్నమాట. 0 నుంచి 14 వరకు pH వాల్యూలు ఈ విధంగా ఉంటుందన్నమాట. ఇక్కడ జీర్ణ రసం అనేది ఒకటో సూచికని సూచిస్తుంది. అదేవిధంగా నిమ్మరసము, స్వచ్ఛమైన నీరు 7గా, స్వచ్ఛమైన నీరు మరియు రక్తం అనేది 7లో ఉంటుంది, అంటే తటస్థంగా ఉంటుంది. తర్వాత మిల్క్ ఆఫ్ మెగ్నీషియా కూడా క్షారము, సోడియం హైడ్రాక్సైడ్ ద్రావణం కూడా సుమారు 14గా ఉంటుంది. కాబట్టి pH వాల్యూ దానిని క్షారము, బలమైన క్షారము అని చెప్పి మనము వర్గీకరించవచ్చు అనమాట. ఇక్కడ pH కాగితంపై చూపబడిన కొన్ని పదార్థాల pH రంగులు సుమారు మార్గదర్శకాలు మాత్రమే. రంగులు అనేటివి సుమారుగా మనము ఊహించి చెప్పడం మాత్రమే అన్నమాట. వరుసగా ఉత్పత్తి చేయబడిన H+ అయాన్లు మరియు OH- అయాన్ల సంఖ్యపై ఆమ్లాలు మరియు క్షారాల బలం ఆధారపడి ఉంటుంది. మనము ఒక మోలార్ గాఢత కలిగిన హైడ్రోక్లోరిక్ ఆమ్లము మరియు ఎసిటిక్ ఆమ్లం తీసుకుంటే అప్పుడు ఇవి వేరువేరు మొత్తంలో హైడ్రోజన్ అయాన్లను ఉత్పత్తి చేస్తాయి. ఎక్కువ H+ అయాన్లను ఇచ్చే ఆమ్లాలను బలమైన ఆమ్లాలుగాను, తక్కువ H+ అయాన్లను ఇచ్చే ఆమ్లాలను బలహీన ఆమ్లాలుగాను చెప్తారు. బలహీన మరియు బలమైన క్షారాలు అంటే ఏమిటో మీరు ఇప్పుడు చెప్పగలరా? అంటే బలహీనమైన క్షారాలు మరియు బలమైన క్షారాలు అంటే ఏంటి? H+ అయాన్లు కానీ ఎక్కువగా ఇచ్చినట్లయితే అవి బలమైన ఆమ్లాలు. H+ అయాన్లను కానీ తక్కువగా ఇచ్చినట్లయితే వాటిని ఏమంటారంటే బలమైన క్షారాలు అని చెప్పి అంటారు. H+ అయాన్లు ఎక్కువగా ఉంటే బలమైన ఆమ్లాలు, తక్కువగా ఉంటే బలమైన క్షారాలు అని అంటారన్నమాట. ఇక్కడ బలహీనమైన క్షారాలు అంటే ఏంటంటే మనకి H+ అయాన్లు ఎక్కువగా ఉంటే అవి బలహీనమైన క్షారాలన్నమాట. తర్వాత నిత్య జీవితంలో pH యొక్క ప్రాముఖ్యత. మన నిత్య జీవితంలో ఈ pH యొక్క ప్రాముఖ్యత ఏంటంటే మొక్కలు మరియు జంతువుల యొక్క pH అనేది సున్నితమైనదా, అంటే మన శరీరం pH విలువ 7.0 నుంచి 7.8 పరిధిలో పనిచేస్తుంది. జీవరాశులన్నీ pH విలువలోని అతి స్వల్ప మార్పులకు లోబడి మాత్రమే జీవించగలవు. వర్షపు నీటి pH విలువ 5.6 కంటే తక్కువైతే దానిని ఆమ్ల వర్షం అంటారు. ఈ ఆమ్ల వర్షపు నీరు నదీ జలాలతో కలిసినప్పుడు ఇది నదీ జలాల pHను తగ్గిస్తుంది. అలాంటి నదులలో ఉండే జలచరాల జీవనం సంకటంలో పడుతుంది. pH విలువ వర్షపు నీటికి ఎంత ఉంటుందంటే 5.6గా ఉంటుందన్నమాట. కాబట్టి అది ఎక్కువ ఆమ్లంగా ఉంటుంది. కాబట్టి దాన్ని ఆ విధంగా ఉండే వర్షపు నీరుని ఏమంటారంటే ఆమ్ల వర్షము అని చెప్పి అంటామన్నమాట. కాబట్టి దాని యొక్క ఆమ్లం అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి జలచరాల యొక్క నదీ జలాల్లో ఆ ఆమ్ల వర్షం అనేది కురిసినప్పుడు జలచరాలకి అవి జీవనం అనేది సంకటంలో పడుతుంది, అంటే వాటికి హాని అనేది కలుగుతుందన్నమాట. నెక్స్ట్, మీ పెరటిలోని మట్టి యొక్క pH ఎంత? మొక్కల ఆరోగ్యకరమైన పెరుగుదలకు నిర్దిష్ట పరిధిలో pHను కలిగి ఉన్న మట్టి అనేది అవసరము. మొక్కలు కూడా బాగా పెరుగుదల ఉండాలి అంటే దానికి కూడా సరి అయిన నిర్దిష్ట పరిధిలో ఒక pH విలువ అనేది ఉండాలన్నమాట. మొక్కల ఆరోగ్యకరమైన పెరుగుదల అవసరమైన pHను తెలుసుకోవడానికి వేరువేరు ప్రాంతాల నుంచి మట్టి నమూనాను సేకరించి వాటి యొక్క pH విలువను నిర్ణయించండి. ఈ విధంగా మనకి ఒక కృత్యం అనేది ఇవ్వబడింది. ఇక్కడ సుమారు 2 గ్రాముల మట్టిని ఒక పరీక్షణాళికలో తీసుకొని దానికి 5 మిల్లీలీటర్ల నీటిని కలపాలి. పరీక్షణాళికలో ఉన్న వాటిని కుదపండి, ద్రావణాన్ని వడపోయండి. తేర్చిన ద్రావణాన్ని మరొక పరీక్షణాళికలో తీసుకోండి. సార్వత్రిక సూచిక కాగితం సహాయంతో ఈ తేర్చిన ద్రవం యొక్క pHను పరీక్షించండి. మీ ప్రాంతం మొక్కల పెరుగుదల కోసం ఉపయోగపడే అనువైన మట్టి యొక్క pH విలువను గుర్తించాలి. ఈ విధంగా pH వాల్యూని మనము ఏ వస్తువుకైనా కూడా, ఏ పదార్థానికైనా కూడా మనము కనిపెట్టవచ్చు అనమాట. మన జీర్ణ వ్యవస్థలో ఉండే pH వాల్యూ ఎంతంటే మన జీర్ణాశయంలో హైడ్రోక్లోరిక్ ఆమ్లాన్ని ఉత్పత్తి చేస్తుందని మనం గమనించడం చాలా ఆసక్తికరమైన విషయము. మనము జీర్ణాశయంలో ఏం ఆమ్లం విడుదల అవుతుందని మనం ముందే తెలుసుకున్నాం కదా. హైడ్రోక్లోరిక్ ఆమ్లం అనేది విడుదల అవుతుంది. ఇది జీర్ణాశయానికి నష్టం కలగకుండా ఆహారాన్ని జీర్ణం చేయడంలో ఉపయోగపడుతుంది. మన జీర్ణాశయానికి నష్టం కలగకుండా ఆహారాన్ని జీర్ణం చేయడానికి హైడ్రోక్లోరిక్ ఆమ్లం అనేది విడుదల అనేది అవుతుందన్నమాట. అజీర్తి సందర్భంలో మన జీర్ణాశయం అధిక పరిమాణంలో ఆమ్లాన్ని ఉత్పత్తి చేయడం వలన కడుపులో మంట, అసహనం కలుగుతుంది. మనకి ఎసిడిటీ అనేది ఎందుకు వస్తుంది, అజీర్తి అనేది ఎందుకు వస్తుందంటే ఎక్కువ మోతాదులో హైడ్రోక్లోరిక్ అనే ఆమ్లం అనేది మన జీర్ణాశయంలో విడుదల అవ్వడం వల్ల ఈ సమస్య అనేది వస్తుంది. కాబట్టి ఈ నొప్పి నుంచి విముక్తి పొందడానికి ప్రజలు యాంటాసిడ్లను పిలువబడే క్షారాలను తీసుకుంటారు.
మనము ఎసిడిటీ వచ్చినప్పుడు వేసుకునే టాబ్లెట్లని ఏమంటారంటే యాంటాసిడ్లు, అంటే వాటిలో క్షారాలు అనేది ఉంటుంది. కాబట్టి ఈ అధ్యయనం ప్రారంభంలో మీరు అలాంటి ఒక పరిష్కారాన్ని తప్పనిసరిగా సూచించి ఉంటారు. ఈ యాంటాసిడ్లు అధికమైన ఆమ్లాన్ని తటస్థీకరిస్తాయి. ఇందుకోసం సాధారణంగా మెగ్నీషియం హైడ్రాక్సైడ్, మిల్క్ ఆఫ్ మెగ్నీషియా అనే బలహీనమైన క్షారాన్ని ఉపయోగిస్తారు. ఈ విధంగా క్షారం అనేది మనం తీసుకోవడం వల్ల ఎసిడిటీ అనేది తటస్థీకరించబడుతుందన్నమాట. నెక్స్ట్, దంతక్షయానికి కారణం pH మార్పు. దంతక్షయానికి కూడా, అంటే మన దంతాలు క్షయమైపోవడానికి కూడా కారణం ఏంటంటే pH అనమాట. నోటి యొక్క pH విలువ 5.5 కంటే తక్కువ అయితే దంతక్షయం ప్రారంభమవుతుంది. మన యొక్క నోటి యొక్క pH విలువ 5.5 కంటే తక్కువ అయిపోయిందంటే అప్పుడు కూడా దంతం అనేది క్షయం అనేది అవుతుంది, ప్రారంభమవుతుంది. కాల్షియం హైడ్రాక్సీ ఎపటైట్, కాల్షియం ఫాస్ఫేట్ యొక్క స్ఫటిక రూపంతో తయారైన దంత పింగాణి పొర శరీరంలో అత్యంత దృఢమైనది. మనకి పంటి మీద ఉండే పొర అనేది అదే అతి దృఢమైనది అన్నమాట. అత్యంత దృఢంగా ఉంటుంది పింగాణి పొర. ఇది నీటిలో కరగదు, కానీ మనకి నోటిలో pH విలువ 5.5 కంటే తక్కువైనప్పుడు ఈ దంతాలు అనేవి ఆ పొర అనేది కోల్పోతుంది. తిన్న తర్వాత నోటిలో ఉన్న బ్యాక్టీరియా నోటిలో మిగిలిన చక్కెరలు మరియు ఆహార కణాలు విచ్ఛిన్నం చెందింది ఆమ్లాలను ఉత్పత్తి చేస్తాయి. దీనిని నివారించడానికి ఉత్తమమైన మార్గం ఏంటంటే ఆహారం తిన్న తర్వాత నోటిని శుభ్రం చేసుకోవడము. ఈ విధంగా జరగకుండా ఉండాలంటే మనకి క్షయం అనేది ఎందుకు అవుతుంది అని అంటే, మనం తిన్న తర్వాత మిగిలిపోయిన చక్కెర మరియు ఆహార కణాలన్నీ కూడా మన దంతాల మీద ఉండి అవి విచ్ఛిన్నం చెంది ఒక ఆమ్లాలను ఉత్పత్తి చేస్తాయి. కాబట్టి ఆ ఆమ్లాల కారణంగా కూడా మనకి దంత పొర అనేది దెబ్బతింటుందన్నమాట. కాబట్టి ఏం చేయాలంటే నోటిని శుభ్రం చేసుకోవాలి. తర్వాత దంతాలను శుభ్రపరచుకోవడానికి సాధారణమైన క్షార స్వభావం ఉన్న టూత్ పేస్ట్లను ఉపయోగించడం వల్ల అదనంగా ఉత్పత్తి అయిన ఆమ్లాన్ని తటస్థీకరిస్తుంది మరియు దంతక్షయాన్ని నివారించవచ్చు. ఇక్కడ టూత్ పేస్ట్లలో ఏముంటుందంటే క్షారం అనేది ఉంటుంది, క్షార గుణం అనేది కలిగి ఉంటుంది. కాబట్టి మన నోట్లో ఉండే ఆమ్లాన్ని తటస్థీకరించడానికి టూత్ పేస్ట్లు ఉపయోగించడం వల్ల ఆ ఆమ్లాన్ని తటస్థీకరించవచ్చు అనమాట. కాబట్టి దంతక్షయాన్ని మనం నివారించుకోవచ్చు. నెక్స్ట్, రసాయన యుద్ధం ద్వారా జంతువులు మరియు మొక్కల స్వీయ రక్షణ. మిమ్మల్ని ఎప్పుడైనా తేనెటీగ కుట్టిందా అంటే, తేనెటీగ కుట్టినప్పుడు మనకి నొప్పిని, దురదను కలిగించే ఒక ఆమ్లాన్ని వదులుతుంది. ఒక తేనెటీగ కానీ మనల్ని కుట్టినప్పుడు అది మనకి దురద కలిగిస్తుంది. అది ఆ ప్లేస్లో ఒక ఆమ్లాన్ని విడుదల చేస్తుంది అనమాట. ఆ కుట్టిన ప్రదేశంలో వంట సోడా వంటి బలహీనమైన క్షారాన్ని కానీ ఉపయోగించడం వల్ల ఉపశమనం కలుగుతుంది. ఇక్కడ ఆ కుట్టడం వల్ల అది ఆమ్లం అనేది విడుదల చేస్తుంది. కాబట్టి మనం క్షారంతో దాన్ని తటస్థీకరించినట్లయితే అక్కడ తటస్థీకరణ అనేది జరుగుతుంది. కాబట్టి దూలగొండి మొక్క ఆకుల యొక్క నూగు కాలినట్లుగా నొప్పి కలిగించే మిథనోయిక్ ఆమ్లాన్ని బలవంతంగా చేస్తుంది. ఇక్కడ మనము అది కుట్టిన వెంటనే వంట సోడా అనే బలహీనమైన క్షారాన్ని ఉపయోగించడం వల్ల అక్కడ మనకి ఉపశమనం అనేది కలుగుతుందన్నమాట. ఇక్కడ ప్రకృతి తటస్థీకరణ ఎంపికను అందిస్తుంది. ఇక్కడ దురద గుంటాకు మొక్క అడవిలో పెరుగుతుంది. దీని ఆకులు నూగును కలిగి ఉండి ప్రమాదవశాత్తు తాకినప్పుడు దురదను కలుగజేస్తాయి. దురద గుంటాకు ఏంటంటే మనము దాన్ని తాకినప్పుడు దురదను కలుగజేస్తాయి. ఇది వాటి ద్వారా మిథనోయిక్ ఆమ్లాన్ని స్రవించడం వల్ల జరుగుతుంది. ఈ విధంగా దురద అనేది ఎందుకు వస్తుందంటే అది మిథనోయిక్ ఆమ్లాన్ని స్రవించడం వల్ల ఈ విధంగా జరుగుతుందన్నమాట. అడవిలో దురద గుంటాకు మొక్క పక్కనే తరచుగా పెరిగే దుష్టిపాకుతో రుద్దడం దీనికి ఒక సాంప్రదాయకమైన విరుగుడు. ఇది కానీ ఈ మొక్క కానీ మనం తాకినట్లయితే దాని పక్కనే దుష్టిపాకుతో అనే ఆకుతో మనం రుద్దడం వల్ల దీనికి విరుగుడు అనేది ఉంటుంది. దుష్టిపాకు స్వభావాన్ని మీరు ఊహించగలరా అంటే, ఆ ఆకుతో రుద్దడం వల్ల ఎందుకు తగ్గుతుంది అంటే అది క్షారగుణాన్ని కలిగి ఉంటుంది, బలహీనమైన క్షారగుణాన్ని కలిగి ఉంటుంది. కాబట్టి అక్కడ తటస్థీకరణ అనేది జరుగుతుందన్నమాట. ఇక్కడ సహజంగా లభించే కొన్ని ఆమ్లాలు చూసినట్లయితే మనము వెనిగరు, ఇది ఆమ్లం, ఎసిటిక్ ఆమ్లము. తర్వాత నారింజలో ఏముంటుందంటే సిట్రిక్ ఆమ్లము. అదేవిధంగా చింతపండులో టాటారిక్ ఆమ్లము, టమాటోలో ఆక్సాలిక్ ఆమ్లము. వెనిగర్ ఎసిటిక్ ఆమ్లము, నారింజ సిట్రిక్ ఆమ్లము, చింతపండు టాటారిక్ ఆమ్లము, టమోటా ఆక్సాలిక్ ఆమ్లం అనేది ఉంటుంది. సహజ వనరులు వచ్చేసి పులిసిన పాలు లేదా పెరుగులో ఏముంటుంది లాక్టిక్ ఆమ్లం ఉంటుంది. నిమ్మకాయలో సిట్రిక్ ఆమ్లము. చీమకొండి అంటే చీమ కుట్టినప్పుడు ఏం ఆమ్లం విడుదల చేస్తుందంటే మిథనోయిక్ ఆమ్లాన్ని విడుదల చేస్తుంది. దూలగొండి మొక్క యొక్క ముళ్ళలో కూడా ఏముంటుందంటే మిథనోయిక్ ఆమ్లం అనేది విడుదల అనేది చేస్తుందన్నమాట. తర్వాత నెక్స్ట్, లవణాల గురించి మరింత సమాచారము. ఇక్కడ లవణాలు అంటే ఏంటంటే, ఇంతకుముందు మనము విభాగాల్లో వివిధ చర్యలు జరిగినప్పుడు ఏర్పడే లవణాలను మనం చూసామంటే ఒక
ఒక చర్య అనేది జరిగినప్పుడు లవణాలని మనం గుర్తించడం అనేది జరిగింది. వాటి యొక్క ధర్మాలు అలాగే ఉపయోగాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. లవణాల కుటుంబం. ఇక్కడ లవణాల యొక్క pHను చూసినట్లయితే ఇక్కడ ఒక బలమైన ఆమ్లం మరియు ఒక బలమైన క్షారం వల్ల ఏర్పడిన లవణాల pH విలువ 7 కలిగి తటస్థంగా ఉంటుంది. అంటే ఏదైనా ఒక బలమైన ఆమ్లము లేదా బలమైన క్షారం వలన ఏర్పడిన లవణాల యొక్క pH అనేది ఏ విధంగా ఉంటుందంటే 7 కలిగి ఉంటుందన్నమాట. అంటే తటస్థంగా ఉంటుంది. మరొక వైపు ఒక బలమైన ఆమ్లము మరియు బలహీన క్షారం వలన ఏర్పడిన లవణాలు pH విలువ 7 కన్నా తక్కువగా కలిగి ఆమ్ల స్వభావాన్ని మరియు ఒక బలమైన క్షారము బలహీనమైన ఆమ్లము వలన ఏర్పడిన లవణాలు 7 కన్నా ఎక్కువగా కలిగి pH విలువతో క్షార స్వభావాన్ని కలిగి ఉంటుంది. ఇక్కడ ఏంటంటే బలమైన ఆమ్లం కానీ ఉన్నట్లయితే అది ఆమ్ల స్వభావాన్ని చూపుతుందనమాట. లేదా ఆ లవణంలో క్షార స్వభావం అనేది చూపుతుంది అంటే దాంట్లో క్షారం అనేది బలమైన క్షారంగా ఉంటుంది. కాబట్టి బలమైన ఆమ్లము బలహీన క్షారం కలిస్తే అక్కడ ఆ లవణం అనేది ఏ విధంగా ఉంటుందంటే ఆమ్ల స్వభావాన్ని కలుగజేస్తుంది. ఏదైతే బలంగా ఉంటుందో ఆ స్వభావాన్ని కలుగజేస్తుంది అనమాట. సాధారణ ఉప్పు నుంచి ఏర్పడే రసాయనాలు. ఇప్పటికే మీరు హైడ్రోక్లోరిక్ ఆమ్లము మరియు సోడియం హైడ్రాక్సైడ్ల కలయిక వలన ఏర్పడిన లవణాన్ని సోడియం క్లోరైడ్ అంటామని నేర్చుకున్నాం. ఇక్కడ సోడియం క్లోరైడ్ అంటే సాధారణ ఉప్పు అని కూడా అంటామన్నమాట. ఇది ఏ విధంగా ఏర్పడుతుందంటే హైడ్రోక్లోరిక్ ఆమ్లము మరియు సోడియం హైడ్రాక్సైడ్ల రెండింటి కలయిక వల్ల ఏర్పడిన లవణాన్ని మనం ఏమంటామంటే సోడియం క్లోరైడ్ అని అంటాము. ఈ లవణమే మీరు ఆహారంలో ఉపయోగిస్తారు. ఇది తటస్థ లవణం అని పై కృత్యంలో మీరు గమనించి ఉంటారు. ఇక్కడ సముద్రపు నీటిలో చాలా లవణాలు అనేటివి కరిగి ఉంటాయి. ఈ లవణాల నుంచి సోడియం క్లోరైడ్ వేరు చేయబడుతుంది. సముద్రంలో అనేకమైన లవణాల నుంచి మనకు కావాల్సిన సోడియం క్లోరైడ్ లవణాన్ని మనం వేరు చేయబడుతుందన్నమాట. ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో ఘన సోడియం క్లోరైడ్ నిక్షేపాలు కనుగొనబడ్డాయి. ఈ పెద్ద స్ఫటికాలు మలినాలతో కలిసి ఉండడం వలన సాధారణంగా గోధుమ రంగులో ఉంటాయి. దీనిని ఏమంటారంటే రాతి ఉప్పు అని అంటారు. అంటే ఘన సోడియం క్లోరైడ్ ఏమంటామంటే రాతి ఉప్పు అని అంటాము. పురాతన కాలం నాటి సముద్రాలు ఎండిపోయినప్పుడు రాతి ఉప్పు మేటలు ఏర్పడ్డాయి. బొగ్గు వలె రాతి ఉప్పు గనుల నుంచి తవ్వి తీస్తారు. ఈ విధంగా సముద్రాలన్నీ కూడా ఎండిపోయినప్పుడు ఇక్కడ ఏం ఏర్పడిందంటే రాతి ఉప్పు మేటలు అనేటివి ఏర్పడడం జరిగింది. దాని ద్వారా ఉప్పుని ఆ గనుల నుంచి తవ్వి తీయడం అనేది జరుగుతుందన్నమాట. మహాత్మా గాంధీ యొక్క దండి సత్యాగ్రహ కవాతు గురించి మీరే విని ఉంటారు. మన స్వాతంత్ర సంగ్రామంలో సోడియం క్లోరైడ్ ఒక ముఖ్యమైన చిహ్నంగా నిలిచిందని మనకు తెలుసు. ఉప్పు సత్యాగ్రహం అనేది ఎవరు చేశారంటే మన మహాత్మా గాంధీ గారు చేశారనమాట. ఇక్కడ ఒక సోడియం క్లోరైడ్ అనేది ఒక ముఖ్య చిహ్నంగా మనము చెప్పుకోవచ్చు. సాధారణ ఉప్పు రసాయనాలకు ఒక ముడి పదార్థము. సాధారణ ఉప్పు అనేది ఒక ముడి పదార్థంగా ఉందన్నమాట. ఈ విధంగా పొందిన సాధారణమైన ఉప్పు మనం నిత్యం ఉపయోగించుకునే అనేక రకాలైన పదార్థాలైన సోడియం హైడ్రాక్సైడ్, వంట సోడా, బట్టల సోడా, బ్లీచింగ్ పౌడరు ఇంకా అనేక రకమైన వాటికి ఒక ముఖ్యమైన ముడి పదార్థంగా ఉంది. ఈ మనకి వంట సోడా, బట్టల సోడా, బ్లీచింగ్ పౌడర్ అవంతా కూడా వాటి ఏ ముడి పదార్థం నుంచి వస్తుంది అంటే ఇక్కడ సోడియం క్లోరైడ్ నుంచే రావడం జరుగుతుంది. సోడియం హైడ్రాక్సైడ్ అయినా కానీ, వంట సోడా అయినా కానీ, బట్టల సోడా అయినా కానీ వీటికన్నిటికీ ఇది ముడి పదార్థంగా ఉంది. ఈ విభిన్న పదార్థాల తయారీకి ఒక పదార్థం ఎలా ఉపయోగిస్తారో చూద్దాము. అంటే ఈ సోడియం హైడ్రాక్సైడ్ అనేది ఏ విధంగా వస్తుందంటే సోడియం క్లోరైడ్ జలద్రావణము అంటే బ్రైన్ ద్రావణము. దీన్ని ఏమంటారంటే బ్రైన్ ద్రావణం అని అంటారు. ఈ సోడియం క్లోరైడ్ జలద్రావణం గుండా విద్యుత్తును ప్రసరింపచేసినప్పుడు అది సోడియం హైడ్రాక్సైడ్ ఏర్పరచుటను వియోగం చెందుతుంది. ఈ ప్రక్రియలో ఏర్పడిన ఉత్పత్తనాలైన క్లోరిన్ మరియు క్లోరో మరియు సోడియం హైడ్రాక్సైడ్ నుంచి ఆల్కలీ కారణంగా ఈ ప్రక్రియను క్లోర్ ఆల్కలీ ప్రక్రియ అని అంటారు. ఇక్కడ NaCl అంటే సోడియం క్లోరైడ్ జలద్రావణం గుండా మనము విద్యుత్ ప్రసరింపచేసినప్పుడు అంటే 2NaCl + 2H2O జలద్రావణం గుండా విద్యుత్తును ప్రసరింపచేసినప్పుడు మనకి 2NaOH + Cl మరియు హైడ్రోజన్ వాయువు అనేది ఏర్పడడం జరుగుతుందన్నమాట. ఇక్కడ క్లోరిన్ వాయువు మరియు హైడ్రోజన్ వాయువు అనేది విడుదల అవుతుంది. కాబట్టి ఈ ప్రక్రియని ఇక్కడ సోడియం హైడ్రాక్సైడ్ నుంచి ఆల్కలీ కారణంగా ఇక్కడ ఈ ప్రక్రియని ఏమంటారంటే క్లోర్ ఆల్కలీ ప్రక్రియ అని అంటారనమాట. ఇక్కడ క్లోరిన్ మరియు క్లోరో మరియు సోడియం హైడ్రాక్సైడ్
అనేది ఏర్పడుతుంది. కాబట్టి దీన్ని క్లోరో ఆల్కలీ ప్రక్రియ అని అంటారు. క్లోరిన్ వాయువు యానోడ్ వద్ద మరియు హైడ్రోజన్ వాయువు క్యాథోడ్ వద్ద విడుదల అనేది అవుతుంది. యానోడ్ అంటే ప్లస్ సింబల్ వచ్చేసి మనకి యానోడ్గా చెప్తారు, మైనస్ సింబల్ని క్యాథోడ్గా చెప్తారు. ఇక్కడ యానోడ్ వద్ద ఏం వస్తుందంటే క్లోరిన్ వాయువు, క్యాథోడ్ వద్ద హైడ్రోజన్ వాయువు అనేది విడుదల అవుతుందన్నమాట. సోడియం హైడ్రాక్సైడ్ ద్రావణం క్యాథోడ్ వద్ద ఏర్పడుతుంది. ఇక్కడ ఏర్పడిన సోడియం క్లోరైడ్ ద్రావణం అనేది ఎక్కడ ఏర్పడుతుందంటే ఈ క్యాథోడ్ వద్ద ఏర్పడడం జరుగుతుంది. ఈ ప్రక్రియలో ఏర్పడ్డ 3 ఉత్పన్నాలు ఉపయోగకరమైనవే. ఇక్కడ ఎన్ని ఉత్పన్నాలు ఏర్పడ్డాయి? 3 ఉత్పన్నాలు ఏర్పడడం జరిగింది. హైడ్రోజన్ వాయువు ఏర్పడింది, క్లోరిన్ వాయువు ఏర్పడింది, మరియు సోడియం హైడ్రాక్సైడ్ అనేది ఏర్పడింది. ఈ సోడియం హైడ్రాక్సైడ్ మరియు అదేవిధంగా హైడ్రోజన్ వాయువు అనేది రెండు కూడా ఈ క్యాథోడ్ వద్ద ఏర్పడుతుంది. క్యాథోడ్ అయాన్ వద్ద. యానోడ్ వద్ద ఏం ఏర్పడుతుందంటే మనకి క్లోరిన్ వాయువు ఒకటే యానోడ్ వద్ద విడుదల అవ్వడం జరుగుతుంది. తర్వాత విరంజన చూర్ణము అంటే ఏంటంటే సోడియం క్లోరైడ్ జలద్రావణం యొక్క విద్యుత్ విశ్లేషణ జరుగుతూ ఉన్నప్పుడు క్లోరిన్ ఏర్పడినట్లు మీరు ఇప్పటికే తెలుసుకున్నారు. ఇప్పుడు మనం తెలుసుకున్న ప్రక్రియలో ఏంటంటే సోడియం క్లోరైడ్ జలద్రావణంలో విద్యుత్ విశ్లేషణ జరిగినప్పుడు ఏం ఏర్పడుతుంది? క్లోరిన్ అనేది ఏర్పడుతుంది. ఎక్కడ ఏర్పడుతుంది? యానోడ్ వద్ద ఏర్పడుతుంది. కాబట్టి ఈ క్లోరిన్ వాయువును బ్లీచింగ్ పౌడర్ తయారు చేయడానికి ఉపయోగిస్తారు. ఇక్కడ విడుదలైన క్లోరిన్ వాయువుని దేని తయారీలో ఉపయోగిస్తారంటే బ్లీచింగ్ పౌడర్ తయారీలో ఉపయోగిస్తారనమాట. పొడి సున్నము అంటే CaOH2 పై క్లోరిన్ వాయువు చర్య వలన బ్లీచింగ్ పౌడర్ ఏర్పడుతుంది. ఈ బ్లీచింగ్ పౌడర్కి క్లోరిన్ వాయువును ఉపయోగిస్తారు. కాబట్టి ఈ బ్లీచింగ్ పౌడర్ అనేది ఏ విధంగా తయారు చేస్తారు అంటే పొడి సున్నం యొక్క ఫార్ములా ఏంటంటే CaOH2 అనేది పొడి సున్నం యొక్క ఫార్ములా అనమాట. ఈ పొడి సున్నం పైన ఈ క్లోరిన్ వాయువును అనేది చర్య జరపడం వలన బ్లీచింగ్ పౌడర్ అనేది మనకి ఏర్పాటు అవుతుందన్నమాట. అసలు సంఘటన చాలా సంక్లిష్టమైనప్పటికీ బ్లీచింగ్ పౌడర్ను CaOCl2తో సూచిస్తారు. బ్లీచింగ్ పౌడర్ని మనకి రసాయన సంకేతం ఏంటంటే CaOCl2తో సూచించడం జరుగుతుంది. ఇక్కడ చూసినట్లయితే దీని రసాయనిక సమ్మేళనంలో సంకేతక రూపంలో చూసినట్లయితే CaOH2 అంటే ఇదేంటి? పొడి సున్నం అనమాట. పొడి సున్నాన్ని క్లోరిన్ వాయువుతో చర్య జరపడం వల్ల Cl2 క్లోరిన్ వాయువుతో చర్య జరపడం వల్ల CaOCl2 అంటే బ్లీచింగ్ పౌడర్ ప్లస్ హైడ్రోజన్ నీరు అనేది ఏర్పడుతుంది. H2O అనేది ఏర్పడుతుంది. ఇక్కడ బ్లీచింగ్ పౌడర్ని తయారు చేసే పద్ధతి అనమాట. అంటే పొడి సున్నము క్లోరిన్ వాయువుతో చర్య జరపడం వల్ల బ్లీచింగ్ పౌడర్ అనేది ఏర్పాటు అవుతుందన్నమాట. బ్లీచింగ్ పౌడర్ యొక్క ఉపయోగాలు మనం చూసుకున్నట్లయితే వస్త్ర పరిశ్రమలో పత్తి మరియు నారలను విరంజనం చేయడానికి, కాగితం పరిశ్రమలో కలప గుజ్జును విరంజనం చేయడానికి మరియు లాండ్రీలో ఉతికిన బట్టలను విరంజనం చేయడానికి ఉపయోగిస్తారు. చాలా రసాయన పరిశ్రమలలో ఆక్సికీకరణగా ఉపయోగిస్తారు మరియు తాగే నీటిలో క్రిములను సంహరించడానికి కూడా బ్లీచింగ్ పౌడర్ను ఉపయోగించడం అయితే జరుగుతుందన్నమాట. తర్వాత వంట సోడా. ఈ వంట సోడాను ఏ విధంగా తయారు చేస్తారంటే వంట సోడాను సాధారణంగా వంటగదిలో కరకరలాడే రుచికరమైన పకోడీలు మొదలైన వాటిని తయారు చేయడానికి ఉపయోగిస్తారు. కొన్నిసార్లు తొందరగా వండడం కోసం కూడా కలుపుతారనమాట. దీని రసాయనిక నామం సోడియం హైడ్రోజన్ కార్బోనేట్. అంటే వంట సోడా యొక్క రసాయనిక నామం ఏంటంటే సోడియం హైడ్రోజన్ కార్బోనేట్. దీని యొక్క సంకేతము NaHCO3గా సూచిస్తారు. సోడియం క్లోరైడ్ను ఒక ముడి పదార్థంగా ఉపయోగించి దీనిని ఉత్పత్తి చేస్తారు. దీన్ని కూడా వంట సోడాని కూడా దేన్ని ఉపయోగించి తయారు చేస్తారంటే సోడియం క్లోరైడ్ని ఉపయోగించే తయారు చేస్తారు. ఇక్కడ NaCl ప్లస్ H2O ప్లస్ CO2 ప్లస్ NH3 ఇవన్నిటిని చర్య జరపడం వల్ల ఏం ఏర్పడుతుంది? అమోనియం క్లోరైడ్ NH4Cl, అదేవిధంగా NaHCO3 అంటే సోడియం హైడ్రోజన్ కార్బోనేట్. అంటే ఇది వంట సోడా అనేది ఏర్పాటు అవుతుందన్నమాట. ఇక్కడ సోడియం హైడ్రోజన్ కార్బోనేట్ యొక్క pHను పరీక్షించారా? ఆమ్లాన్ని తటస్థీకరించడానికి దీనిని ఎందుకు ఉపయోగించవచ్చో సంబంధాన్ని చెప్పగలరా? ఇది ఒక క్షయం చెందని బలహీన క్షార లవణము. ఇది ఏంటంటే ఇక్కడ సోడియం హైడ్రోజన్ కార్బోనేట్ వంట సోడా అనేది ఒక క్షయం చెందని బలహీనమైన క్షార లవణం అన్నమాట. ఇది క్షార స్వభావాన్ని కలిగిన లవణం. వండేటప్పుడు దీనిని వేడి చేస్తే ఈ కింది చర్య జరుగుతుంది. ఇది వండేటప్పుడు వంట సోడాని వేడి చేయడం వల్ల ఏం చర్య జరుగుతుందంటే 2NaHCO3 అనేది ఉష్ణాన్ని అంటే వేడి చేయడం వలన Na2CO3 ప్లస్ H2O ప్లస్ CO2 అనేది వెలువడుతుందన్నమాట. సోడియం కార్బోనేట్గా ఏర్పాటు అవుతుందన్నమాట. ఉష్ణం ద్వారా చర్య జరపడం వల్ల సోడియం కార్బోనేట్ అనేది ఏర్పడుతుంది.
తర్వాత సోడియం హైడ్రోజన్ కార్బోనేట్ గృహ అవసరాల్లో అనేక ఉపయోగాలను కలిగి ఉంది. మనం వంట సోడాని చాలా గృహ అవసరాల్లో మనము చాలా విధాలుగా ఉపయోగిస్తూ ఉంటాము. వంట సోడా ఉపయోగాలు మనం చూస్తున్నట్లయితే బేకింగ్ సోడా అంటే సోడియం హైడ్రోజన్ కార్బోనేట్ మరియు టాటారిక్ ఆమ్లం వంటి ఒక బలహీనమైన తినదగిన ఆమ్లం యొక్క మిశ్రమమైన బేకింగ్ పౌడర్ తయారీలో ఉపయోగిస్తారు. అంటే ఏదైనా కేక్స్ చేయడంలో బేకింగ్ పౌడర్ని మనం ఉపయోగిస్తాము. బేకింగ్ పౌడర్ను వేడి చేసినప్పుడు లేదా నీటితో కలిపినప్పుడు ఈ కింది చర్య జరుగుతుంది. అంటే మనము ఈ బేకింగ్ పౌడర్ను వేడి చేసినప్పుడు లేదా నీటిలో కలిపినప్పుడు ఏం చర్య జరుగుతుందంటే NaHCO3 అంటే వంట సోడా ప్లస్ H+ అయాన్లు అది నీటితో కలిగినప్పుడు ఏం జరుగుతుందంటే CO2 + H2O ప్లస్ ఆమ్లం యొక్క సోడియం లవణం అనేది ఏర్పాటు జరుగుతుందన్నమాట. ఈ చర్య జరుగుతున్నప్పుడు ఉత్పన్నమైన కార్బన్ డయాక్సైడ్ వల్ల రొట్టె లేదా కేక్ ఉబ్బి అవి మృదువుగా మరియు మెత్తగా తయారవడానికి కారణమవుతుంది. ఇక్కడ ఈ చర్య ద్వారా దీనిలో నీటికి కలిపినా లేదా దీన్ని వేడి చేసినా కూడా ఏమవుతుందంటే ఇక్కడ కార్బన్ డయాక్సైడ్ అనేది రిలీజ్ అవుతుంది. కాబట్టి కేక్ అనేది లేదా అది రొట్టెల తయారీలో మనకి ఉబ్బినట్టుగా కనిపించడానికి వీలుగా ఉంటుందన్నమాట. తర్వాత యాంటాసిడ్లలో సోడియం హైడ్రోజన్ కార్బోనేట్ కూడా ఒక అనుఘటకంగా ఉపయోగపడుతుంది. క్షార స్వభావం కలిగి ఉండడం వలన ఇది పొట్టలోని అధిక ఆమ్లాన్ని తటస్థీకరించి ఉపశమనాన్ని కలుగజేస్తుంది. అంటే యాంటాసిడ్లో మనం వేసుకున్న ట్యాబ్లెట్లు ఎసిడిటీ ఉన్నప్పుడు యాంటాసిడ్లు మనం వాడినప్పుడు దాంట్లో కూడా ఏముంటుందంటే సోడియం హైడ్రోజన్ కార్బోనేట్ అనేది ఒక అనుఘటకంగా ఉండడం జరుగుతుంది. కాబట్టి మనకి ఆమ్లాన్ని తటస్థీకరించి మనకు ఉపశమనాన్ని కలుగజేస్తుంది అనమాట. తర్వాత నెక్స్ట్ సోడా ఆమ్లమును వాడే అగ్నిమాపక యంత్రాలలో కూడా దీనిని ఉపయోగిస్తారు. ఈ సోడా ఆమ్లాన్ని ఎక్కడ ఉపయోగిస్తారంటే అగ్నిమాపక యంత్రాల్లో కూడా ఉపయోగిస్తారనమాట. బట్టల సోడా, ఈ బట్టల సోడా అనేది సోడియం క్లోరైడ్ నుంచి పొందగలిగిన మరొక రసాయనము. ఇది కూడా సోడియం క్లోరైడ్ నుంచి పొందగలుగుతామన్నమాట. Na2CO3 10H2O అనేది వాషింగ్ సోడా అంటే బట్టలు ఉతికే సోడా యొక్క రసాయనిక ఫార్ములా అనమాట. Na2CO3 10H2O. బేకింగ్ సోడాను వేడి చేసినప్పుడు సోడియం కార్బోనేట్ పొందగలమని పైన మనము చూసాము. సోడియం కార్బోనేట్ యొక్క పునఃస్ఫటికీకరణ బట్టల సోడాను ఇస్తుంది. ఇది కూడా క్షార లవణమే. ఇది కూడా బట్టల సోడా కూడా ఏ విధమైన లక్షణాన్ని కలిగి ఉంటుందంటే క్షార స్వభావాన్ని కలిగి ఉంటుందన్నమాట. ఇక్కడ Na2CO3 అంటే సోడియం కార్బోనేటు ప్లస్ 10H2O చర్య జరపడం వలన Na2CO3 10H2O అనేది ఏర్పడడం జరుగుతుంది. బట్టల సోడా అనేది ఏర్పడడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ 10H2O దేనిని సూచిస్తుంది అంటే ఇది Na2CO3ని తడిగా చేస్తుందా? మనం ఈ ప్రశ్నకు తదుపరి విభాగంలో చర్చిద్దాం. సోడియం కార్బోనేట్ మరియు సోడియం హైడ్రోజన్ కార్బోనేట్లు అనేక పరిశ్రమల్లో ఉపయోగపడే రసాయనాలు. సోడియం కార్బోనేటు అలాగే సోడియం హైడ్రోజన్ కార్బోనేటు అంటే వంట సోడా అనేది కూడా మనకి అనేక పరిశ్రమలో ఉపయోగిస్తారనమాట. ఇక్కడ బట్టల సోడా యొక్క ఉపయోగాలు మనం తీసుకున్నట్లయితే సోడియం కార్బోనేట్ వాషింగ్ సోడాను గాజు మరియు సబ్బు మరియు కాగితం పరిశ్రమలో ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. బోరాక్స్ వంటి సోడియం సమ్మేళనాల తయారీలో కూడా దీన్ని ఉపయోగిస్తారు. సోడియం కార్బోనేట్ను గృహ అవసరాలలో శుభ్రపరిచే కారకంగా ఈ బట్టల సోడాను ఉపయోగిస్తారు. నీటి శాశ్వత కాఠిన్యతను తొలగించడానికి కూడా ఈ బట్టల సోడా అనేది ఎంతగానో ఉపయోగపడుతుందన్నమాట. నెక్స్ట్ లవణ స్ఫటికాలు నిజంగా పొడిగా ఉంటాయా? లవణ స్ఫటికాలు అనేటివి పొడిగా ఉంటాయా అని చెప్పి ఒక కృత్యం అనేది ఇవ్వడం జరిగింది. ఒక పొడి పరీక్ష నాళికలో కొన్ని కాపర్ సల్ఫేట్ స్ఫటికాలను తీసుకొని దాన్ని వేడి చేయాలన్నమాట. ఈ విధంగా ఇక్కడ వేడి చేసిన తర్వాత కాపర్ సల్ఫేట్ యొక్క రంగు అనేది ఏ విధంగా మారుతుంది? పరీక్ష నాళికల్లో నీటి బిందువుల్ని ఏమైనా మనం గమనించామా? వేడి చేసిన తర్వాత అక్కడ కాపర్ సల్ఫేట్కు 2-3 చుక్కల నీటిని కలిపినప్పుడు అక్కడ మనం ఏం గమనిస్తామంటే నీలం రంగు తిరిగి వస్తుంది. అక్కడ నీలం రంగు అనేది ఉంటుంది. కాపర్ సల్ఫేట్ యొక్క నీలం రంగుగా ఉంటుంది. అది మళ్ళీ మనకి తిరిగి వస్తుంది అని చెప్పి ఈ కృత్యం ద్వారా తెలుసుకోవచ్చు. పొడిగా కనిపించే కాపర్ సల్ఫేట్ స్ఫటికాలు స్ఫటిక జలాన్ని కలిగి ఉంటాయి. మనం స్ఫటికాలను వేడి చేసినప్పుడు ఈ జలం తొలగించబడి లవణం తెల్లగా మారుతుంది. మనము ఈ స్ఫటికాలను వేడి చేసినప్పుడు ఇక్కడ లవణం అనేది తెల్లగా మార్పు చెందుతుందన్నమాట. మనం స్ఫటికాలను మళ్ళీ నీటితో తడిపినప్పుడు స్ఫటికాల యొక్క నీలం రంగు మళ్ళీ కనిపిస్తుంది. మళ్ళీ దానికి నీటిని యాడ్ చేయడం వల్ల అది మళ్ళీ నీలం రంగులో కనిపించడం జరుగుతుందన్నమాట. స్ఫటిక జలం అనేది ఒక లవణం యొక్క ఫార్ములా యూనిట్లో నిర్దిష్ట సంఖ్యలో ఉండే నీటి అణువులు
కాపర్ సల్ఫేట్ యొక్క ఒక ఫార్ములా యూనిట్లో 5 నీటి అణువులు ఉంటాయి. ఇక్కడ కాపర్ సల్ఫేట్ యొక్క ఫార్ములాలో ఎన్ని అణువులు ఉంటాయి? నీటి అణువులు అంటే 5 నీటి అణువులు అనేది ఉంటుంది. కాబట్టి ఆర్ద్ర కాపర్ సల్ఫేట్ రసాయనిక ఫార్ములా ఏంటంటే CuSO4 5H2O అంటే 5 నీటి అణువులను కలిగి ఉందన్నమాట. ఇప్పుడు మీరు Na2CO3 10H2O అణువు తడిగా ఉందా లేదా అనే ప్రశ్నకు సమాధానం మనం చెప్పవచ్చు. ఏంటంటే ఇక్కడ 10 H2O అనేది ఉంది. ఇక్కడ 5 H2O అనేది కాపర్ సల్ఫేట్ ద్రావణానికి ఉందన్నమాట. ఇక్కడ స్ఫటిక జలాన్ని కలిగి ఉండే మరొక లవణం జిప్సము. ఈ విధంగానే స్ఫటిక జలాన్ని కలిగి ఉండే లవణం ఏంటంటే జిప్సంగా మనం చెప్పుకోవచ్చు. ఇది 2 నీటి అణువులను స్ఫటిక జలంగా కలిగి ఉంది. ఇది కూడా ఎన్ని అణువులను కలిగి ఉందంటే 2 అణువులను నీటిని కలిగి ఉందన్నమాట. రసాయనిక ఫార్ములా కలిగి ఉంది అంటే CaSO4 2H2O యొక్క రసాయనిక ఫార్ములా అన్నమాట. జిప్సం యొక్క రసాయనిక ఫార్ములా. ఈ లవణం యొక్క ఉపయోగాలను ఇప్పుడు మనం చూద్దాం. ఇక్కడ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ మనం తీసుకున్నట్లయితే జిప్సంను 373 కెల్విన్ల వద్ద వేడి చేస్తే అది నీటి అణువులను కోల్పోయి కాల్షియం సల్ఫేట్ హెమీహైడ్రేట్ను ఏర్పడగా మార్పు చెందుతుంది. దీనినే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అని అంటారు. ఈ జిప్సంని వేడి చేయడం వలన అంటే 373 కెల్విన్ల వద్ద ఇక్కడ వేడి చేస్తే జిప్సంని అది ఏంగా మారుతుంది? ఇక్కడ ఉండే నీటి అణువులను అది కోల్పోయి కాల్షియం సల్ఫేట్ హెమీహైడ్రేటెడ్గా మార్పు అనేది చెందుతుంది. అంటే CaSO4 ఆఫ్ H2Oగా మారుతుంది అన్నమాట. అంటే ఇక్కడ ఉండే 2 నీటి అణువుల్లో కోల్పోయి సగం నీటి అణువుగా మారిపోతుంది. దీన్ని ఏమంటారంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అని అంటామన్నమాట. శరీరంలో విరిగిన ఎముకలను సరైన స్థానంలో ఉంచడానికి డాక్టర్లు ప్లాస్టర్గా వాడే పదార్థమే ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అన్నమాట. ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అనేది ఒక తెల్లని చూర్ణమైన పదార్థము మరియు నీటితో కలిపినప్పుడు ఇది జిప్సంగా మరలా ఒక దృఢమైన ఘన పదార్థంగా మారుతుంది. ఇంతకుముందు మనము కృత్యం చేసిన విధంగానే స్ఫటికాలు అనేటివి అవి తెల్లని లవణంగా మారిపోయినప్పటికీ దానికి మళ్ళీ నీటిని యాడ్ చేయడం వల్ల మళ్ళీ దాని యొక్క రంగు అనేది మళ్ళీ తిరిగి యథాస్థానానికి వచ్చింది. అదేవిధంగా ఇది కూడా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ని మళ్ళీ నీటిలో కలిపినప్పుడు ఇది కూడా తిరిగి మళ్ళీ జిప్సంగా మారిపోతుంది అనమాట. ఇక్కడ చూసినట్లయితే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ యొక్క ఫార్ములా వచ్చేసి CaSO4 ఆఫ్ H2O ప్లస్ 1.5 H2O అంటే నీటికి కలిపినప్పుడు CaSO4 2H2O అనే జిప్సంని మళ్ళీ తిరిగి ఏర్పాటు చేస్తుందన్నమాట. కేవలం సగం నీటి అణువులు మాత్రమే స్ఫటిక జలంలో జత చేయడాన్ని గమనించండి. ఇక్కడ సగం నీటి అణువులు మాత్రమే జత చేయడం గమనించాలన్నమాట. CaSO4 యొక్క 2 ఫార్ములా యూనిట్లు ఒక నీటి అణువును పంచుకోవడం వల్ల ఇది ఈ రూపంలో వ్రాయబడింది. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ను బొమ్మలు తయారు చేయడానికి, అలంకరణ సామాగ్రిని మరియు ఉపరితలాలను నునుపుగా చేయడానికి ఉపయోగిస్తారు. కాల్షియం సల్ఫేట్ హెమీహైడ్రేటెడ్ను ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్గా ఎందుకు పిలుస్తారో కనుక్కోవడానికి ప్రయత్నించండి. ఇక్కడ కాల్షియం సల్ఫేట్ హెమీహైడ్రేటెడ్ అని పిలుస్తారు. దేన్ని పిలుస్తారంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ని పిలుస్తారు. అది ఎందుకంటే ఇక్కడ ఎందుకు పిలుస్తారంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్గా ఇక్కడ దీని యొక్క కాల్షియం సల్ఫేట్ హెమీహైడ్రేట్ను అంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ యొక్క ముడి పదార్థం ఏంటంటే జిప్సం అనమాట. ఈ జిప్సం అనేది ఎక్కడ ఎక్కువగా లభిస్తుందంటే ప్యారిస్లో ఎక్కువగా లభిస్తుంది. కాబట్టి అక్కడ ప్యారిస్లో ఏం చేస్తారంటే ఇక్కడ ప్లాస్టర్ని తయారు చేస్తారు. ఎక్కువగా ఈ జిప్సంను ఉపయోగించి ప్లాస్టర్ని అక్కడ తయారు చేసేవాళ్ళు అనమాట. కాబట్టి దీన్ని ఏమని పిలుస్తారంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అని ఎక్కువగా అక్కడ లభిస్తుంది. కాబట్టి ప్యారిస్లో పరిసర ప్రాంతాల్లో జిప్సం అనేది ఎక్కువగా లభిస్తుంది. కాబట్టి అక్కడ ఈ జిప్సంను ఉపయోగించి ప్లాస్టర్ని తయారు చేస్తారు. కాబట్టి దీన్ని ఏమంటారంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్గా పిలుస్తారన్నమాట. తర్వాత ఇంతటితో ఈ లెసన్ అనేది కంప్లీట్ అయిపోయింది. తర్వాత నెక్స్ట్ అభ్యాసాన్ని మనం చూసినట్లయితే ఇక్కడ ఒక ద్రావణం ఎరుపు లిట్మస్ను నీలంగా మార్చింది. దాని యొక్క pH విలువ ఎంత? ఒక ద్రావణం అనేది ఎరుపు లిట్మస్ను నీలంగా మార్చింది. దాని యొక్క pH యొక్క విలువ అనేది ఎంత ఉంటుందంటే ఆప్షన్ A 1, ఆప్షన్ B 4, ఆప్షన్ C 5, ఆప్షన్ D 10. ఇక్కడ 10 అనేది కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. ఎరుపు లిట్మస్ను నీలంగా మార్చింది కాబట్టి అంటే ఇది క్షార స్వభావాన్ని కలిగి ఉంది. అంటే 7 కంటే ఎక్కువగా ఉండాలి కాబట్టి pH వాల్యూ అనేది 10 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఒక ద్రావణం పగిలిన కోడిగుడ్డు పెంకులతో చర్య జరిపినప్పుడు విడుదలయ్యే వాయువు సున్నపు తేటను పాల వలె తెల్లగా మారుస్తుంది. ఆ ద్రావణం దీనిని కలిగి ఉంటుంది. ఏంటంటే ఆప్షన్ ఏ NaCl, ఆప్షన్ బి HCl, ఆప్షన్ సి LiCl, ఆప్షన్ డి KCl. ఇక్కడ ఏంటంటే HCl అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుందన్నమాట. ఇది
ఈ వాయువు అనేది సున్నపు తేటని పాల వలె తెల్లగా మారుస్తుందన్నమాట. తర్వాత నెక్స్ట్ 10 మిల్లీలీటర్ల NaOH ద్రావణము ఇవ్వబడిన 8 మిల్లీలీటర్ల HCl ద్రావణంచే పూర్తిగా తటస్థీకరించబడి కనుగొనబడింది. ఒకవేళ 20 మిల్లీలీటర్ల అదే NaOH ద్రావణం తీసుకుంటే దానిని తటస్థీకరించడానికి కావాల్సిన HCl అనేది దాని యొక్క పరిమాణం అనేది ఎంత ఉండాలి అంటే ఇక్కడ మనకు ఆప్షన్ ఏ 4 మిల్లీలీటర్లు, 8 మిల్లీలీటర్లు, ఆప్షన్ సి 12 మిల్లీలీటర్లు, ఆప్షన్ డి 16 మిల్లీలీటర్లు. మనకి ఇక్కడ ఎంత ఉండాలంటే HCl యొక్క పరిమాణం అనేది 16 మిల్లీలీటర్లుగా ఉండాలన్నమాట. తర్వాత ఇక్కడ వచ్చేసి ఈ కింది ఏ రకమైన మందులను అజీర్ణానికి చికిత్స చేయడానికి ఉపయోగిస్తారు? యాంటీబయాటిక్, ఎనాల్జిస్టిక్, యాంటాసిడ్లు, యాంటీసెప్టిక్. యాంటాసిడ్లు అనేటివి మనకి అజీర్తి చికిత్స చేయడానికి ఉపయోగిస్తారన్నమాట. ఇంతటితో ఈ చాప్టర్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ మధ్య మధ్యలో ఉండే ప్రశ్నలు అనేటివి వాటికి సమాధానాలు అనేటివి ఇప్పుడు చూద్దాము వరుసగా. ఇక్కడ ప్రశ్నలు చూసినట్లయితే పెరుగు మరియు పుల్లని పదార్థాలను ఇత్తడి మరియు రాగి పాత్రలో ఎందుకు ఉంచకూడదు? ఇక్కడ పెరుగు మరియు పుల్లని పదార్థాలని ఇత్తడి రాగి పాత్రలో ఎందుకు ఉంచకూడదు అంటే ఇక్కడ అవి మనకి రాగి పాత్రలు మరియు ఇత్తడి పాత్రల్లో రసాయనిక చర్య అనేది జరుగుతుందన్నమాట. కాబట్టి ఇక్కడ విషపూరితమైన లవణాలు అనేటివి అవి ఏర్పరుస్తాయి. కాబట్టి ఇక్కడ ఆ పాత్రలో ఉంచకూడదు అని చెప్పి చెప్తామన్నమాట. ఒక ఆమ్లము ఒక లోహంతో చర్య జరిపినప్పుడు సాధారణంగా ఏ వాయువును విడుదల అవుతుంది? ఉదాహరణ సాయంతో వివరించండి. ఇక్కడ వచ్చేసి ఒక ఆమ్లము ఒక లోహంతో చర్య జరిపితే ఏ విధమైన వాయువు అనేది విడుదల అవుతుందంటే ఇక్కడ హైడ్రోజన్ వాయువు అనేది విడుదల అనేది అవుతుందన్నమాట. తర్వాత లోహ సమ్మేళనం ఏ సజల హైడ్రోక్లోరిక్ ఆమ్లంతో చర్య జరిపినప్పుడు వాయువు విడుదలవుతుంది? విడుదలైన వాయువు ఒక మండుతున్న కొవ్వొత్తిని ఆర్పుతుంది. ఏర్పడిన సమ్మేళనంలో కాల్షియం క్లోరైడ్ ఒకటైతే ఆ చర్యలో ఈ ఒక తుల్య రసాయనిక సమీకరణాన్ని రాయండి. ఇక్కడ సమ్మేళనం జరిగినప్పుడు అందులో ఒకటి ఏంటంటే కాల్షియం క్లోరైడ్. తర్వాత లోహ సమ్మేళనం అనేది ఏ అనుకుంటే సజల హైడ్రోక్లోరిక్ ఆమ్లంతో చర్య జరిపినప్పుడు అక్కడ మండుతున్న కొవ్వొత్తిని ఆర్పుతుంది. కాబట్టి ఇక్కడ కొవ్వొత్తిని ఆర్పుతుంది కాబట్టి హైడ్రోజన్ వాయువు అనేది వెలువడుతుంది. దీని యొక్క రసాయనిక సమ్మేళనం ఏంటంటే CaCO3 ప్లస్ 2HCl అంటే హైడ్రోక్లోరిక్ ఆమ్లం 2HCl గివ్స్ రైజ్ టు CaCl2ని ఏర్పరుస్తుంది. అదేవిధంగా ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ అనేది విడుదల అవుతుంది. అదేవిధంగా H2O కూడా మనకి ఏర్పడుతుంది, అంటే నీటి అణువులు కూడా ఏర్పడడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ పక్క ఒక క్వశ్చన్ ఉంది, ఇక్కడ ఒక క్వశ్చన్ ఉంది. మీకు 3 పరీక్షణాలకు ఇవ్వబడింది. వరుసగా ఒక దానిలో స్వేదన జలము మరియు మిగిలిన రెండిట్లో ఆమ్ల ద్రావణము మరియు క్షార ద్రావణము ఉంటాయి. మీకు ఎరుపు లిట్మస్ పేపర్ని మాత్రమే ఇస్తే ఈ పరీక్ష చేసి ఏది ఆమ్లము, ఏది క్షారము, ఏది స్వేదన జలం అనేది కనుక్కోవాలన్నమాట. ఏ విధంగా కనుక్కుంటామంటే మనకి ఎరుపు లిట్మస్ పేపర్ని ఇచ్చినప్పుడు ఒక పరీక్షణాలికలోనికి దాన్ని ఉంచినప్పుడు ఒక క్షారాన్ని మనం గుర్తించాలన్నమాట. అప్పుడు ఒక దానిలో ఉంచినప్పుడు ఆ పరీక్షణాలికలో ఉంచినప్పుడు ఆ ఎరుపు లిట్మస్ అనేది నీలి లిట్మస్గా మారితే ఆ ద్రావణం అనేది క్షార ద్రావణం అని గుర్తించవచ్చు. ఆ తర్వాత ఆమ్ల ద్రావణాన్ని గుర్తించడం ఏ విధంగా అంటే ఈ మారిపోయిన నీలి రంగు లిట్మస్ పేపర్ని తీసుకొని వచ్చి ఇంకో పరీక్షణాలికల్లో వేసినప్పుడు అది తిరిగి మళ్ళీ ఎరుపుగా మారిందంటే అది ఆమ్ల ద్రావణంగా మనం గుర్తించవచ్చు. తర్వాత ఇంకొక స్వేదన జలంలో కానీ ఆ ఎరుపు లిట్మస్ పేపర్ని కానీ ఉంచినట్లయితే ఎటువంటి రంగు కూడా మారకుండా ఉన్నట్లయితే అది స్వేదన జలంగా మనం గుర్తించవచ్చు అనమాట. ఇక్కడ నెక్స్ట్ జల ద్రావణాల్లో HCl, HNO3 మొదలైన ఆమ్ల స్వభావాన్ని ప్రదర్శిస్తాయి. కానీ ఆల్కహాల్, గ్లూకోజ్ వంటి ద్రావణాలు ఆమ్ల స్వభావాన్ని ఎందుకు ప్రదర్శించవు? ఇక్కడ HCl, HNO3 అనేది ఆమ్ల స్వభావాన్ని ప్రదర్శిస్తాయి, కానీ ఇవి మాత్రం ప్రదర్శించవు. ఎందుకంటే HCl, HNO3 అనేది జల ద్రావణంలో అంటే నీటిలో కలిపినప్పుడు వాటిలో ఉండే హైడ్రోజన్ అయాన్లు అనేటివి వాటిని విడుదల చేస్తాయన్నమాట. కానీ ఆల్కహాల్, గ్లూకోజ్ని నీటిలో కలిపినప్పుడు అవి హైడ్రోజన్ అయాన్లను విడుదల అనేది చేయవన్నమాట. కాబట్టి అవి ఆమ్ల స్వభావాన్ని
ప్రదర్శించవు. కాబట్టి హైడ్రోజన్ అయాన్ని ఏవైతే విడుదల చేస్తాయో అవి మాత్రమే ఆమ్ల స్వభావాన్ని ప్రదర్శిస్తాయన్నమాట. నెక్స్ట్, ఆమ్ల జల ద్రావణం విద్యుత్ వాహకతను ఎందుకు ప్రదర్శిస్తుంది? ఆమ్లం కలిగిన జల ద్రావణాలు ఎందుకంటే విద్యుత్తును ప్రసరింపచేస్తాయంటే ఆమ్లాలు అనేటివి నీటిలో కరిగినప్పుడు మనకి అయాన్లు అనేటివి, హైడ్రోజన్ అయాన్లు అనేటివి నీటిలో విడుదల అనేది అవుతుంది. కాబట్టి అక్కడ ధనాత్మక రుణాత్మక అయాన్లు ఉంటాయి కాబట్టి అందులో విద్యుత్ అనేది ప్రవాహం అనేది జరుగుతుంది. తర్వాత, పొడి HCl వాయువు ఎందుకు పొడి లిట్మస్ కాగితం రంగును మార్చదు? పొడి HCl వాయువులో అంటే ఆమ్లాలు తమ ఆమ్ల స్వభావాన్ని ప్రదర్శించడానికి అవి లిట్మస్ కాగితం రంగు మార్చడానికి ఇక్కడ నీటి అణువులు అనేది అవసరమవుతాయి. ఇక్కడ పొడి HCl ఉంటుంది కాబట్టి ఇక్కడ నీటి అణువులు ఉండవు కాబట్టి ఇది రంగు అనేది మార్చదనమాట. ఆమ్లాన్ని విలీనం చేసేటప్పుడు ఆమ్లాన్ని నీటికి కలపాలి, కానీ నీటిని ఆమ్లానికి కలపకూడదు. ఎందుకు? ఇక్కడ ఎందుకు కలపకూడదు అంటే ఎక్కువ మోతాదులో నీటిని ఆమ్లానికి కానీ కలిపామంటే ఇక్కడ ఎక్కువ మోతాదులో ఉష్ణం అనేది విడుదల అవుతుందన్నమాట. ఇది ఒక ఉష్ణ మోచక చర్యగా ఉంటుంది కాబట్టి ఆమ్లాన్ని నీటికి కలపాలి, కానీ నీటిని ఆమ్లానికి కలపకూడదు అనమాట. నెక్స్ట్, ఆమ్ల ద్రావణాన్ని విలీనం చేసినప్పుడు హైడ్రోనియం అయాన్లు H3O+ గాఢత ఎలా ప్రభావితం చెందుతుంది? ఆమ్ల ద్రావణాన్ని విలీనం చేసినప్పుడు అంటే ఆమ్లాన్ని నీటికి కలిపినప్పుడు ఏమవుతుందంటే దాని యొక్క గాఢత అనేది తగ్గిపోతుంది అనమాట. అంటే ఎక్కువ ఆమ్లంకి ఎక్కువ నీటిని కానీ కలిపేసామంటే దాని యొక్క గాఢత అనేది ఆమ్ల గాఢత అనేది తగ్గిపోతుంది. సోడియం హైడ్రాక్సైడ్ ద్రావణంలో అదనపు క్షారాన్ని కలిపినప్పుడు హైడ్రోజన్ అయాన్లు OH- గాఢత అనేది ఏ విధంగా ప్రభావితం అవుతుంది? ఇక్కడ సోడియం హైడ్రాక్సైడ్ ద్రావణము అంటే ఒక క్షారానికి మళ్ళీ అదనంగా క్షారాన్ని కానీ మనం కలిపినట్లయితే అక్కడ హైడ్రాక్సైడ్ అయాన్లు అనేటివి వాటి యొక్క గాఢత అనేది పెరిగిపోతుందన్నమాట. తర్వాత నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మీ వద్ద A మరియు B 2 ద్రావణాలు కలవు. A ద్రావణం యొక్క pH విలువ 6 మరియు B ద్రావణం యొక్క pH విలువ 8. ఏ ద్రావణం అధిక హైడ్రోజన్ అయాన్ల గాఢతను కలిగి ఉంది? వీటిలో ఏది ఆమ్ల స్వభావమైనది మరియు ఏది క్షార స్వభావికమైనది? ఇక్కడ pH వాల్యూలు మనం తీసుకున్నట్లయితే A అనేది 6 pH వాల్యూని కలిగి ఉంది కాబట్టి ఇది ఏ ద్రావణం అనేది మనము 7 కంటే తక్కువ pH వాల్యూ ఉంది కాబట్టి ఇది ఆమ్ల స్వభావం కలిగి ఉంటుంది. రెండవ ద్రావణం అనేది B ద్రావణము pH వాల్యూ 8 కలిగి ఉంది కాబట్టి 7 కంటే ఎక్కువ ఉంది కాబట్టి ఇది క్షార స్వభావాన్ని కలిగి ఉంటుందన్నమాట. తర్వాత నెక్స్ట్, ద్రావణం యొక్క స్వభావంపై H+ అయాన్ల యొక్క గాఢత ఎలాంటి ప్రభావాన్ని కలిగి ఉంటుంది? ద్రావణం యొక్క స్వభావం పైన ఇక్కడ ద్రావణం యొక్క స్వభావం పైన H+ అయాన్ల యొక్క గాఢత అనేది ఆధారపడి ఉంటుంది. ఇక్కడ H+ అయాన్లు అనేటివి ఎక్కువగా ఉన్నట్లయితే ఆమ్ల స్వభావాన్ని, H+ అయాన్లు తక్కువగా ఉన్నట్లయితే క్షార స్వభావం అనేది పెరుగుతూ ఉంటుందన్నమాట. ఇక్కడ క్షార ద్రావణాలు కూడా H+ అయాన్లను కలిగి ఉంటాయా? ఒకవేళ ఉన్నట్లయితే ఇవి క్షారాలను ఎందుకు అయ్యాయి? ఇక్కడ క్షార ద్రావణాలు అనేటివి H+ అయాన్లు కలిగి ఉంటాయా అంటే కలిగి ఉంటాయన్నమాట. కానీ ఎందుకు అవి క్షారాలు కాలేదు అంటే దాంట్లో ఉండే OH- అయాన్ల గాఢత కన్నా H+ అయాన్ల గాఢత అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి అది క్షారాలు అనేది కావన్నమాట. క్షారాలు అనేది అవుతాయి. క్షార ద్రావణాలు కూడా H+ అయాన్లు కలిగి ఉంటాయి కానీ వాటి యొక్క OH- అయాన్ల గాఢత అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి అవి క్షారాలు అవుతాయి. అవి ఆమ్ల ద్రావణాలు అనేది అవ్వవన్నమాట. ఇక్కడ ఒక రైతు తన వ్యవసాయ క్షేత్రంలో ఏ విధమైన మట్టి ఉన్నప్పుడు ఆ మట్టిని పొడి సున్నము లేదా సున్నపు నీరు లేదా శుద్ధతో బాగు చేస్తారు? ఏ విధమైన ప్రభావం ఉండాలి అంటే ఇక్కడ పొడి సున్నము మరియు సున్నపు నీరు మరియు శుద్ధ అనేది అవన్నీ కూడా క్షార స్వభావాన్ని కలిగినటివి కాబట్టి ఇక్కడ పొలం అనేది ఆమ్ల స్వభావం అనేది ఎక్కువగా ఉన్నట్లయితే పొలంలోని మట్టి ఆమ్ల స్వభావానికి ఎక్కువగా గురి అయినప్పుడు రైతు పొడి సున్నము సున్నపు నీరు శుద్ధతో బాగు చేయడం అనేది జరుగుతుందన్నమాట. తర్వాత నెక్స్ట్, CaOCl2 సమ్మేళనం యొక్క సాధారణ పేరు ఏమిటి? CaOCl2 అంటే ఏంటంటే మనకి ఇక్కడ కాల్షియం హైపోక్లోరైడ్ లేదా కాల్షియం ఆక్సిక్లోరైడ్ అని అంటామన్నమాట. తర్వాత నెక్స్ట్, క్లోరిన్తో చర్య జరిపించడం ద్వారా విరంజన చూర్ణంను ఏర్పరిచే పదార్థాన్ని పేర్కొనండి. ఇక్కడ విరంజన చూర్ణం ఏర్పరిచే పదార్థం ఏంటంటే పొడి సున్నం అనమాట. పొడి సున్నము యొక్క రసాయనిక నామం ఏంటంటే కాల్షియం హైడ్రాక్సైడ్, CaOH2 అనేది దాని యొక్క రసాయనిక నామం. విరంజన పదార్థం చూర్ణం ఏంటంటే పొడి సున్నం అనేది
ఏర్పడుతుంది. కఠిన జలాన్ని మృదు జలంగా చేయడానికి ఉపయోగించే సోడియం సమ్మేళనాన్ని పేర్కొనండి. ఇక్కడ సోడియం కార్బోనేట్ లేదా వాషింగ్ సోడా అనేది కఠిన జలాన్ని మృదు జలంగా మార్చడానికి ఉపయోగిస్తారన్నమాట. ఇక్కడ దీనికి ఆన్సర్ వచ్చేసి సోడియం కార్బోనేట్. కఠిన జలాన్ని మృదు జలంగా మార్చడానికి ఏ సోడియం సమ్మేళనాన్ని ఉపయోగిస్తారంటే సోడియం కార్బోనేట్ Na2CO3 10H2Oగా ఉపయోగిస్తారు. దీనినే ఏమంటారంటే వాషింగ్ సోడా అని కూడా అంటామన్నమాట. తర్వాత సోడియం హైడ్రోకార్బోనేట్ ద్రావణాన్ని వేడి చేస్తే ఏం జరుగుతుంది? ఇందులో ఇమిడి ఉన్న చర్య యొక్క సమీకరణాన్ని తెలపండి. ఇక్కడ సోడియం హైడ్రోకార్బోనేట్ని ఇక్కడ మనం వేడి చేసినట్లయితే ఆ ద్రావణాన్ని వేడి చేస్తే అది వియోగం చెంది సోడియం కార్బోనేట్ మరియు నీరు మరియు హైడ్రోజన్ వాయువుని విడుదల చేస్తుంది. అంటే దీన్ని ఏమంటారంటే ఇక్కడ వేడి చేస్తున్నాం కాబట్టి ఉష్ణోగ్రతను ఉపయోగిస్తున్నట్లయితే ఇది ఉష్ణ వియోగ చర్యగా మనం చెప్పొచ్చు అనమాట. ఇక్కడ రసాయనిక ఫార్ములా వచ్చేసి 2NaHCO3ని వేడి చేసినట్లయితే గివ్స్ రైజ్ టు Na2CO3 ప్లస్ H2O ప్లస్ CO2 అనేది వెలువడటం జరుగుతుందన్నమాట. తర్వాత ఇక్కడ నెక్స్ట్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ మరియు నీరుల మధ్య చర్య జరిపే ఒక సమీకరణాన్ని రాయండి. అంటే ఇక్కడ ఏంటంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ మరియు నీరు మధ్య చర్య జరిగితే ఏం ఏర్పడుతుంది? తిరిగి మళ్ళీ జిప్సమ్ అనేది ఏర్పాటు అవుతుంది. జిప్సమ్ని వేడి చేస్తేనే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అనేది ఏర్పడింది. మళ్ళీ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్కి నీరు అనేది కలిపినప్పుడు జిప్సమ్ అనేది ఏర్పడడం జరుగుతుందన్నమాట. ఇక్కడ CaSO4 ఆఫ్ H2O ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్కి 1/2 H2O అనే నీటి అణువును కలిపినప్పుడు చర్య జరిపినప్పుడు CaSO4 2H2O జిప్సమ్ అనేది ఏర్పడడం జరుగుతుందన్నమాట. ఇంతటితో ఈ చాప్టర్ అనేది కంప్లీట్ అయిపోయింది. తర్వాత నెక్స్ట్ చాప్టర్ అనేది నెక్స్ట్ వీడియో ద్వారా తెలుసుకుందాము. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే ఇంకా మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.